రైట్. నెక్స్ట్ డివిడెండ్ గురించి మాట్లాడుకుంటున్నాము మనం. డివిడెండ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు డివిడెండ్ అనేది ఇంటర్మ్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్ అనుకున్నాం. ఎలా డివిడెండ్ వచ్చినా సరే ఏం చేస్తారు అనుకున్నామా, ట్యాక్స్ చేస్తారని చెప్పేసి చెప్పుకున్నాం. ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారు? షేర్ హోల్డర్స్ చేతిలో ఇన్కమ్ కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ చేస్తారు. ఇంతకు ముందు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని చెప్పేసి కంపెనీ పే చేసేది. అక్కడ కంపెనీ పే చేస్తే కనుక మనకి ఎగ్జామ్షన్ ఒకటి ఉండేదమ్మా. కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తే మళ్ళీ మనం ఏం పే చేయట్లేదు, ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ని ఎలిమినేట్ చేశారు, లిఫ్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి, వచ్చిన ప్రతి డివిడెండ్ ని మన ఇన్కమ్ లో చూపించుకుని మనం ట్యాక్స్ కట్టడమే ఉన్న ఒకే ఒక ఆప్షన్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్, dividend generally means the sum paid by the company to its shareholders, equity preference, in proportion to the shares held by them. Such a dividend may be paid final dividend or interim dividend as the case may be. అని చెప్పేసి చెప్తున్నాడు. ఎలా పే చేసినా సరే అది డివిడెండే అని చెప్పేసి. అమ్మ ఫైనల్ డివిడెండ్ అంటే ఏంటి చెప్పుకున్నాం, చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇంటర్మ్ డివిడెండ్ అంటే చెప్పుకున్నాం. దాని రిపర్కషన్స్ వేరే యాక్ట్స్ ప్రకారం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. సో అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ 222 అని ఉంది కదమ్మా, అక్కడ స్టార్ మార్క్ వేసుకోండి. 222 అనే దాన్ని స్టార్ మార్క్ వేసుకోండి. ఏంటి సార్ ఇది అని చెప్పేసానంటే, అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 222 డిఫైన్స్ ద టర్మ్ డివిడెండ్ టు ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటున్నాడు. ఏంటంటే డివిడెండ్ లోకి కొన్ని ఆస్పెక్ట్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నాడు అంట. మా ప్రాఫిట్స్ అంటే జనరల్ గా డివిడెండ్ అంటే కంపెనీలో డివిడెండ్ అంటే ఏంటి చెప్పండి, చాలా సింపుల్. ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్ కి డిస్ట్రిబ్యూట్ చేసే ఒక మెకానిజం, అంతే కదా. సో ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఎలా జరగాలంట, త్రూ డివిడెండ్ రూపంలో జరగాలి. ఓకేనా? సో మనం అలా చేయకుండా ఏం చేసామంట, వేరే ఆల్టర్నేటివ్స్ ఎత్తుకున్నాం అనుకోమ్మా. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించిన నెక్స్ట్ మనం మాట్లాడుకునేవన్నీ కూడా మన తెలివితేటలు. ఓకే. సో ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో డివిడెండ్ పేరు పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయకుండా వేరే వేరే ఆస్పెక్ట్స్ లో కనుక మనం ఒకవేళ అదర్ వేస్ లో అదర్ మీన్స్ లో మనం పంచే ప్రయత్నం చేసాం అనుకోమ్మా, ఏం చేస్తారంట, తీసుకొచ్చి డివిడెండ్ లో ట్యాక్స్ చేస్తారంట. దట్ ఈస్ కాల్డ్ డీమ్డ్ డివిడెండ్ అని ట్యాక్స్ చేస్తారంట. అర్థమవుతుందా? రైట్. సో ద డీమ్డ్ డివిడెండ్ లో ఫస్ట్ కేసు చూడమ్మా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంటైలింగ్ రిలీజ్ ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ. ఏం చేస్తున్నాడంట, అసెట్స్ ని షేర్ హోల్డర్స్ కి ఇచ్చేస్తున్నాడంట. ఇస్తే తప్పేముంది సార్, వాళ్ళ క్యాపిటల్ ఉంది, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు 10 లక్షల క్యాపిటల్ ఉంది, 10 లక్షల రూపాయల అసెట్ ఉంది. ఆ 10 లక్షల రూపాయల అసెట్ తీసేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నారు, క్యాపిటల్ తగ్గించుకుంటున్నారు అని అనుకోవచ్చా అంటే అనుకోవచ్చు, తప్పులేదు. కానీ క్యాపిటల్ ఒకటే ఉంటే ఓకే. ఆ క్యాపిటల్ తో పాటుగా ప్రాఫిట్ కూడా ఉందనుకోమ్మా. క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్ అనేది మీ కంపెనీ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ రిజర్వ్స్ రెండు కనిపిస్తున్నాయి. ఈ రిజర్వ్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, త్రూ డివిడెండే కదా. సో ఆ రిజర్వ్స్ మీద కూడా నాకు రైట్ ఉంది. నేను రిజర్వ్స్ ని ఎలా తగ్గించుకుంటానంటే అసెట్స్ ని తీసేసుకుంటాను అని చెప్పేసి అసెట్స్ ని తీసుకెళ్లిపోతున్నాడంట. సో అసెట్స్ ని తీసుకెళ్లిపోతున్నప్పుడు అక్కడ చూస్తే కనుక మనకి ఏమవుతుందమ్మా, డివిడెండ్ రూపంలో ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నట్టే. 10 లక్షల క్యాపిటల్ ఉంది, 5 లక్షలు ప్రాఫిట్ ఉంది. వాడు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఎంత, 10 లక్షలు. అక్కడ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, 5 lakhs ఉన్నాయి. ఇక్కడ టోటల్ గా 15 లక్షల రూపాయలు అసెట్ నాటి తీసుకెళ్లిపోతున్నాడంట. తీసుకెళ్లిపోతుంటే ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నట్టమ్మా, ఆ రిజర్వ్స్ కూడా తీసుకెళ్లిపోతున్నట్టేనా కదా. ఎస్ ఆర్ నో? క్యాపిటల్ మీద వీడికి రైట్ ఉంది, రిజర్వ్స్ మీద వీడికి రైట్ ఉంది అని చెప్పేసి రెండింటినీ కలిపి తీసుకెళ్లిపోతున్నట్టు 15 లక్షలు. అసెట్స్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్కడ వరకు ట్యాక్సిబుల్ అవుతుంది, డీమ్డ్ డివిడెండ్ కింద ప్రాఫిట్స్ వరకు ట్యాక్సిబుల్ అవ్వాలా అవసరం లేదా? మరి టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ 5 lakhs ఎలా వెళ్ళాలి, డివిడెండ్ రూపంలోనే కదా వెళ్ళాలి. మనం మార్చేసి డివిడెండ్ అనే పేరు పెట్టి తీసుకోకుండా ఏం చేస్తున్నాం అంట, అసెట్స్ ని తీసుకెళ్లిపోతున్నాం అంట. అసెట్స్ ని తీసుకెళ్లిపోతుంటే ఇప్పుడు అసెట్స్ అకౌంట్ అసెట్స్ పోతాయి కదా. సో ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టు అసెట్స్ అని చెప్పేసి రాసేస్తున్నాం అంట. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని యూటిలైజ్ చేస్తున్నాం అంటేనే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా డివిడెండ్ రూపంలో మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ మీరు రిలీజ్ ఆఫ్ ది అసెట్స్ విచ్ విల్ లీడ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ యాజ్ పర్ ది బ్యాలెన్స్ షీట్
అనుకుంటే కనుక దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి డివిడెండ్ లోకే వస్తుంది. మీరు డివిడెండ్ ని తీసుకెళ్తున్నట్టు, డివిడెండ్ అనే పేరు చెప్పకుండా అసెట్స్ ని మీరు తీసుకెళ్లిపోతున్నా సరే దాన్ని ఏమంటున్నాడంట, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? ఒకసారి చూడండి. ఎనీ డిస్ట్రిబ్యూషన్ బై ఏ కంపెనీ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్. మా తీసుకెళ్తున్న అసెట్ లో 15 లక్షలని మనం ఆపేస్తున్నామా, 15 లక్షలని డీమ్డ్ డివిడెండ్ అంటున్నామా? ఎంతవరకు అంటున్నాం? ఓన్లీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంతవరకు అయితే ఎగ్జిస్ట్ అయ్యిందో, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఎంతైతే ఎగ్జిస్ట్ అయ్యిందో, రిజర్వ్స్ ఎంతైతే ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మాత్రమే మనం డీమ్డ్ డివిడెండ్ అని భావిస్తున్నాం. ఎందుకు? అదే కదమ్మా, ఇప్పుడు ప్రాఫిట్సే కదమ్మా డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎస్ సార్ నో? క్యాపిటల్ ని రిజర్వ్స్ కి కలిపేస్తారా? క్యాపిటల్ ఇప్పుడు పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో చేసినట్టు పార్ట్నర్ క్యాపిటల్ కి ప్రాఫిట్స్ ని యాడ్ చేసేసినట్టు కంపెనీలో ప్రాఫిట్స్ ని క్యాపిటల్ కి యాడ్ చేసేస్తారా? సపరేట్ గా చూపిస్తారా? సపరేట్ గా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చూపిస్తారా? చూపించరా? ఎందుకు చూపిస్తారమ్మా? సో అంటే ఎంతైతే ప్రాఫిట్ ని సర్ప్లస్ ని షేర్ హోల్డర్ కి వెళ్ళాలో ఆ వెళ్ళేది ఏ రూపంలో వెళ్ళాలి? ఓన్లీ డివిడెండ్ రూపంలో మాత్రమే వెళ్ళాలనే ఉద్దేశంలో దాన్ని సపరేట్ గా చూపిస్తారమ్మా. అలాగని చెప్పేసి మీరు అసెట్స్ ని క్లెయిమ్ చేసేసుకుంటున్నట్లయితే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ వరకు మీరు అసెట్స్ ని క్లెయిమ్ చేసుకుంటున్నట్లయితే ఇప్పుడు అదర్ వేలో మీకు డివిడెండ్ వెళ్ళిపోతుంది కదా, అంటే ప్రాఫిట్స్ వెళ్ళిపోతున్నాయి కదా. ప్రాఫిట్స్ వెళ్ళాల్సిన ఒకే ఒక మార్గం ఏంటి? డివిడెండ్. అసెట్స్ ని ఇచ్చేస్తూ అసెట్స్ కి ఎంట్రీ రాస్తున్నారంట. సార్ రిజర్వ్స్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ అని చెప్పేసి ఎంట్రీ రాసేసి పంపించేస్తున్నారంట. ఓకే, అంటే రిజర్వ్స్ ని క్లోజ్ చేస్తున్నారు కదా. ఎలా క్లోజ్ చేస్తున్నారు? టు బై వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది అసెట్స్, రిలీజ్ ఆఫ్ ది అసెట్స్ చేస్తున్నట్లయితే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ వరకు దాన్ని దేనికి తీసుకుంటారంటే ఆ డీమ్డ్ డివిడెండ్ కి తీసుకుని 222A అనే సెక్షన్ లో మీకు ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Whether capitalized or not, resulting in the release of the all or any of the part of the assets of the company. మీరు క్యాపిటలైజ్ చేసినా చేయకపోయినా అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని, వచ్చిన ప్రాఫిట్స్ ని, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని డివిడెండ్ రూపంలో ఇవ్వాలి మాత్రమే. ఓన్లీ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డివిడెండ్. డివిడెండ్ రూపంలో కాకుండా అదర్ వేలో కనుక మీరు కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే దాన్ని ఏం చేస్తారంటమ్మా? దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. దాన్ని ఏం చేస్తారంట? ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. దట్ విల్ బి డీమ్డ్ డివిడెండ్ కింద ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఎంతవరకు? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ వరకు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? నెక్స్ట్ 222B, distribution not entailing release of the asset. Any distribution of the company to its shareholders by way of debentures, debenture stock or deposit certificate in any form with or without interest to its preference shareholders by way of bonus shares to the extent of accumulated profits, okay, whether capitalized or not అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్ మా ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూషన్ నాట్ ఎంటైల్డ్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ ది అసెట్. ఈసారి ఫస్ట్ మన వాళ్ళు ఏం చేశారమ్మా? డివిడెండ్ ఇవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పేసి అసెట్లని ఇచ్చేసారు. ఏమని? సింగిల్ ఎంట్రీ. ఏమనంటే సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ ని క్రెడిట్ లో ఉంటుంది కదా, దాన్ని డెబిట్ చేశారు. అసెట్స్ ని డెబిట్ లో ఉంటాయి కదా, దాన్ని క్రెడిట్ చేశారు, అసెట్స్ ని ఇచ్చేస్తున్నారు. ఓకే, సో రిలీజ్ ఆఫ్ ది అసెట్స్ అని నరేషన్ రాసుకున్నారు. సో దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి ట్యాక్స్ చేస్తాడు. 222A. ఈసారి అసెట్ సైడ్ పట్టుకోలేదు మన వాళ్ళు. ఎటు సైడ్ పట్టుకున్నారు? లయబిలిటీ సైడ్ పట్టుకున్నారు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి మనకి డివిడెండ్ పే చేస్తున్నా, ఇది డివిడెండే కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంట? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే విధానం మార్చేశారంట. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని షేర్ హోల్డర్స్ కి డిబెంచర్స్ రూపంలోని, డిబెంచర్ ఇంట్రెస్ట్ రూపంలోని, లేకపోతే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి బోనస్ షేర్స్ రూపంలోని ఏం చేస్తున్నారంట? ఇస్తున్నారంట, యూటిలైజ్ చేస్తున్నారంట. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఎలా ఇస్తున్నారప్ప? ఈక్విటీ ఇప్పుడు డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నారు అనుకోమ్మా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఏమని రావాలి? డిబెంచర్స్ అకౌంట్ అని చెప్పేసి రావాలి కొత్తగా డిబెంచర్స్ ఇష్యూ చేస్తే, అవునా? సో మన షేర్ హోల్డర్స్ కి మనం ఏమి ఇస్తున్నామంట? డిబెంచర్స్ ఇస్తున్నామంట. ఎలా డిబెంచర్స్ ఇస్తున్నాం? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్ అని చెప్పేసి. అంటే ఈసారి రిలీజ్ ఆఫ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? క్రియేషన్ ఆఫ్ లయబిలిటీ ఉంది. మరి రిలీజ్ ఆఫ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా ఈసారి? లేదు. అంటే ఆ వేలో చేస్తే ఆల్రెడీ యాడ్ చేస్తారు కదా. అందుకే చెప్పారు మన వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి ఏం చేశారు? కొత్తగా రిలీజ్ ఆఫ్ అసెట్స్ చేశారు. ఓకే, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి బోనస్ షేర్స్ ఇష్యూ చేశారు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా బోనస్ షేర్స్ ఇష్యూ చేయొచ్చు కదా. సో దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్.
కింద బాక్స్ లో ఉన్న చూడండి. బోనస్ షేర్స్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఎనీ డిస్ట్రిబ్యూషన్ బై కంపెనీ టు ఇట్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై వే ఆఫ్ బోనస్ షేర్స్ షాల్ నాట్ బి డీమ్డ్ యాజ్ డివిడెండ్. అది అండర్లైన్ చేసుకోండి, స్టార్ మార్క్ వేసుకోండి, ఎందుకంటే దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో కలపకూడదు. ఓకే, నార్మల్ గా ఈసారి ఏం చేసామమ్మా, క్రియేషన్ ఆఫ్ లైబిలిటీ, కొత్త లైబిలిటీ క్రియేట్ చేస్తున్నాం బై వే ఆఫ్ డిబెంచర్స్ అని చెప్పేసి. ఓకే, ఆ డిబెంచర్స్ కి డబ్బులు రావాలా? డబ్బులు రావు. దేని నుంచి ఉపయోగించేస్తారు? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ను ఉపయోగించేస్తారు. ఉపయోగించారంటే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంట, డీమ్డ్ డివిడెండ్. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ యూటిలైజేషన్ జరిగిందా జరగలేదా అమ్మా? వెన్ ఎవర్ యూ టచ్, ఇక్కడ మనం అన్ని చదివిన తర్వాత మీకు కంక్లూజన్ వస్తుందమ్మా. ఏంటంటే గనక వెన్ ఎవర్ యూ టచ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, మీరు ఎలా టచ్ చేసినా సరే దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారమ్మా, డీమ్డ్ డివిడెండ్ లోకి ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ లిక్విడేషన్ 222C. అమ్మా ఇది 222C గురించి మనం క్యాపిటల్ గెయిన్స్ లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం అమ్మా. మీకు గుర్తు లేకపోతే నేను మళ్ళీ గుర్తు చేస్తాను. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ ఆన్ లిక్విడేషన్ టైంలో మనకి ఏం చేస్తారమ్మా, అసెట్స్ ఇచ్చేస్తారా? అంటే కంపెనీ లిక్విడేషన్ అంటే కంపెనీ క్లోజ్ చేస్తున్నామా? షేర్ హోల్డర్స్ షేర్స్ ఇచ్చేస్తున్నారు, కంపెనీ తనకున్న అసెట్స్ ఇచ్చేస్తుంది. అసెట్స్ ని కంపెనీ ఇస్తున్నప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ కింద భావిస్తారా? షేర్ హోల్డర్స్ షేర్స్ ఇస్తున్నప్పుడు షేర్స్ ట్రాన్స్ఫర్ గా భావిస్తారా? మా ఒకే ట్రాన్సాక్షన్ లో 2 ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, అప్పుడు కంపెనీకి ఎగ్జంప్షన్ ఇచ్చారా లేకపోతే షేర్ హోల్డర్ కి ఎగ్జంప్షన్ ఇచ్చారా? కంపెనీకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఒకవేళ కంపెనీలోకి ఒక షేర్ హోల్డర్ అసెట్ ని తీసుకొస్తున్నాడు అనుకుంటే కనుక కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుంది, షేర్ హోల్డర్ ఏం చేస్తున్నాడు, అసెట్ ఇష్యూ చేస్తున్నాడు. అంటే షేర్ హోల్డర్ ఏమో అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, కంపెనీ ఏమో షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ఒకే ట్రాన్సాక్షన్ లో 2 ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారు అనుకున్నాం? షేర్ హోల్డర్ చేతిలో. సో కంపెనీ ఎలాంటిది అనుకున్నామమ్మా? సో కంపెనీకి అసెట్స్ తీసుకొచ్చిన, కంపెనీలోంచి లిక్విడేషన్ లో అసెట్స్ ఇచ్చేసిన ఎవరికి రిస్క్? షేర్ హోల్డర్ కే రిస్క్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గుర్తొచ్చినప్పుడు ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే లిక్విడేషన్, కంపెనీ క్లోజ్ చేసేస్తున్నాం. క్లోజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, అసెట్స్ ఇచ్చేస్తున్నాం అమ్మా. ఎవరికి? షేర్ హోల్డర్ కి అసెట్స్ ఇచ్చేస్తున్నాం. సో కంపెనీ షేర్ హోల్డర్స్ కి అసెట్స్ ఇచ్చేస్తూ ఏం తీసేసుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి? షేర్స్ తీసేసుకుంటుంది. ఓకేనా? సో టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ షేర్స్ తీసేసుకునేటప్పుడు, ఆ షేర్స్ తీసుకునేటప్పుడు కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, వాడికి ఇవ్వాల్సిన కన్సిడరేషన్ ఏమేమి వెళ్తాయో చెప్పండి. షేర్ క్యాపిటల్, అసెట్స్ ఇచ్చేప్పుడు షేర్ హోల్డర్ మీకున్న షేర్స్ ఇచ్చేస్తున్నారు, కంపెనీలో ఉన్న వాల్యూ అన్ని కూడా మీకు ఇచ్చేయాలా? ఏ వాల్యూస్ మీ కంపెనీలో ఏవేవి రైట్స్ ఉన్నాయి? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ క్యాపిటల్ మీద రైట్స్ ఉన్నాయి, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ మీద రైట్స్ ఉన్నాయి, అవునా? ఈ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ మీద రైట్స్ ని ఇందులో ట్యాక్స్ చేస్తాం, డీమ్డ్ డివిడెండ్ కింద ట్యాక్స్ చేస్తాం. ఇది కూడా రిలీజ్ ఆఫ్ అసెట్స్, కాకపోతే లిక్విడేషన్ టైంలో చేస్తున్నాం అంతే. సో కాబట్టి అక్కడ మనం క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నందుకు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుంటామా? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏం తీసుకుంటాం? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ మైనస్ డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అక్యుములేటెడ్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అది దేని వేరు, ఒక ప్రాఫిట్స్ ని, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ని దేనికి మాత్రం ఉపయోగించగలం? ఓన్లీ బై వే ఆఫ్ పేయింగ్ డివిడెండ్, అంతేనా? సో ఆ డివిడెండ్ పే చేస్తున్న దానికి ఉపయోగించాలి తప్ప దేనికి ఉపయోగించడానికి లేదు. ఇది ఒక ఎక్సెప్షన్ నేర్చుకున్నాం. ఏంటిది? బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి చేయొచ్చు, అది కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి. అదే బోనస్ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇస్తే మళ్ళీ డీమ్డ్ డివిడెండ్ కింద 222B లో ట్యాక్సబుల్ అవుతుంది. ఓకే, సో అక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్, లిక్విడేషన్ టైమ్ లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ట్రాన్స్ఫర్డ్ మైనస్ డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అక్కడ మైనస్ చేసామమ్మా? ఎందుకంటే డివిడెండ్ రూపంలో ఇక్కడ అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తాం కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ లో ఆ వాల్యూని మైనస్ చేసాం, అసెట్ వాల్యూ నుంచి డీమ్డ్ డివిడెండ్ అనేది 222C అనేది మైనస్ చేసామమ్మా. ఒకవేళ మీకు డౌట్ గా ఉన్నా, గుర్తు రాకపోయినా ఒకసారి మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ కి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ మైనస్ డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C అని చెప్పేసి క్లియర్ గా ఉంటదమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు షేర్ హోల్డర్ లిక్విడేషన్ టైంలో షేర్స్ ఇచ్చేస్తున్నప్పుడు అసెట్ షేర్ హోల్డర్ కి వస్తున్నప్పుడు ఆ అసెట్ వాల్యూ ఆఫ్ ది షేర్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ట్రాన్స్ఫర్డ్ అనేది తీసుకుని ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద దాంట్లోంచి మైనస్ డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C అని చెప్పేసి మనం తీసేస్తామమ్మా. ఎందుకంటే ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఓన్లీ డిస్ట్రిబ్యూటెడ్ బై వే ఆఫ్ డివిడెండ్ కాబట్టి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో పాత హెడ్ లో ఇంతకు ముందు ఇది నేర్చుకున్నాం కాబట్టి అది దాని గురించి గుర్తు చేయాల్సిన పని వచ్చిందమ్మా. ఓకేనా?
Right. Any distribution made to the shareholders by way of by company on its liquidation to the extent to which distribution is attributable to the accumulated profits of the company immediately before its liquidation, whether capitalized or not. మీరు క్యాపిటలైజ్ చేసినా చేయకపోయినా సరే ఈ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ వరకు ప్రతి చోట మీరు వింటున్నారు టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ అని చెప్పేసాను. ఎందుకంటే అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ వరకు వచ్చిన మీరు ఉపయోగించిన ప్రతి దాన్ని ఏం చేస్తారు, డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తాము. వెన్ ఎవర్ యూ టచ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్, మనం షేర్ హోల్డర్స్ కి అసెట్స్ ఇచ్చేస్తాం కదమ్మా లిక్విడేషన్ టైంలో. ఎంట్రీ ఏమేస్తారు చెప్పండి, ఎంట్రీ ఏమేస్తారు చెప్పండి, అసెట్ పోతుంది కాబట్టి 2 అసెట్స్ అని వస్తుంది. సో డెబిట్ లో ఏమొస్తుంది, క్యాపిటల్ అకౌంట్ డెబిట్, తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ టు అసెట్స్. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, క్యాపిటల్ ఇచ్చేస్తున్నాం, తర్వాత ఏంటి ఎలా ఇస్తున్నాం, అసెట్ రూపంలో ఇచ్చేస్తున్నాం. అంటే వెన్ ఎవర్ యూ టచ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అక్కడ ఏమై ఉండాలి, దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? సో మీరు ఎంట్రీ వేస్తున్నప్పుడే మీకు తెలుసుకోవాలమ్మా. ఎంట్రీ వేస్తున్నప్పుడే డెబిట్ లో కనుక రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని కనుక పెట్టి 2 అని చెప్పేసి డివిడెండ్ మాత్రమే రాయాలి. అలా కాకుండా వేరే ఏదైనా రాశారంటే కనుక దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్. వెన్ ఎవర్ యూ టచ్ reserves and surplus, whenever you close reserves and surplus, that should be through dividend only. Is it clear or not? Next, distribution on reduction of the capital అని చెప్పేసి అంటున్నాడమ్మా 222D. ఇది అకౌంట్స్ లో మాట్లాడుకుంటామమ్మా. మన కంపెనీ లాసెస్ లో ఉంది అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ మనకి చెప్తారు ఏంటంటే క్యాపిటల్ తగ్గించేయండి అని చెప్పేసి, రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. సో అడ్జస్ట్మెంట్ టు ద రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి. సో అక్కడ మనం మాట్లాడుకునేది రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ వేరే సిచ్యువేషన్ లో. కానీ ఇక్కడ మాట్లాడుకునే రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఏంటంటే మీరు క్యాపిటల్ వాల్యూ ఎక్కువైపోయిందని చెప్పేసి అనుకుని క్యాపిటల్ వాల్యూని తగ్గిస్తున్నారంట. ఆ తగ్గించేటప్పుడు టు దట్ ఎక్స్టెంట్ దేన్ని ఉపయోగిస్తున్నారంటమ్మా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ను ఉపయోగిస్తున్నారంట. ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ను ఉపయోగిస్తున్నట్లయితే ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంట, టు దట్ ఎక్స్టెంట్ ఇప్పుడు 10 రూపాయల షేర్ ఉందమ్మా, ఐఎమ్ రెడ్యూసింగ్ ద 10 రూపీస్ షేర్ టు 5 రూపీస్ అని చెప్పేసి కంపెనీ డెసిషన్ తీసుకొచ్చా. తీసేసుకుని ఇప్పుడు మీరు 10 రూపాయలు పేడ్ అప్ క్యాపిటల్ ఉంది నా దగ్గర, దీన్ని ఐఎమ్ రెడ్యూసింగ్ ఇట్ టు 5 రూపీస్ అని చెప్పేసి 5 రూపీస్ ఇంకా మీరు పే చేయాలి అని చెప్పేసి నేను అనొచ్చా అనడానికి లేదా? రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అంటే అదే కదమ్మా. రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ చేసి మిగతా బ్యాలెన్స్ ఇప్పుడు తీసుకొస్తారు, అవునా? ఇప్పుడు 10 రూపాయల షేర్ వాల్యూని మీరు పేడప్ చేస్తారు, పూర్తిగా పే చేస్తారు. సో అందులోంచి దాన్ని ఏం చేస్తాను, 5 రూపీస్ రెడ్యూస్ చేసేస్తానని చెప్తున్నాను. ఇంకా 5 రూపీస్ పే చేశారు, ఇంకా 5 రూపీస్ మీరు పే చేయాలని చెప్పేసి మార్చేయచ్చా? కెన్ ఐ కన్వర్ట్ ద ఫుల్లీ పేడ్ షేర్స్ ఇంటూ ద పార్ట్లీ పేడ్ షేర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చా? దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ని ఏం చేయమనాలి, డబ్బుల కింద తీసుకురమ్మని చెప్పేసి అడగాలి. మన దగ్గర డబ్బులు లేకే కదమ్మా ఇలాంటి జిమ్మిక్కులన్నీ చేస్తున్నాం, అవునా కదా? కంపెనీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి షేర్ హోల్డర్ ని అడగాలంటే ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నాం, ఏ రైట్ ఉంది నీకు అని చెప్పేసి షేర్ హోల్డర్స్ నిలదీస్తున్నారు. ఏం చేస్తున్నప్పుడు మనం మీరు పే చేయాల్సిన క్యాపిటల్ ని తగ్గించేసి, సో ఇంకా మీరు ఇంకా మాకు పే చేయాల్సిన పెండింగ్ ఉందని చెప్పేసి సింపుల్ గా ఒక రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అనే థియరీకి వెళ్ళాం. సో రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ థియరీకి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ షేర్ హోల్డర్స్ ఎందులో పే చేయాలి, బ్యాంక్ ద్వారా పే చేయాలా లేదా? ఒకవేళ బ్యాంక్ ద్వారా పే చేయకుండా ఆ బ్యాలెన్స్ ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మా డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుల నుంచి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారంట. అర్థమవుతుందా? నార్మల్ గా క్యాపిటల్ రెడ్యూస్ చేసేసినప్పుడు తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకురావాలి, క్యాష్ రూపంలో వాళ్ళు ఏం చేయాలి, డబ్బులు తీసుకురావాలి. తీసుకురాకుండా మాకు ఆల్రెడీ మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, ఏంటది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని క్యాపిటల్ కి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారంట. ఎవరు? షేర్ హోల్డర్స్. అంటే ఇది మీకు ఏమీ ఇండైరెక్ట్ గా కనిపించట్లేదా? కేవలం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయకుండా మీరు క్యాపిటల్ ని తగ్గించుకుని ఒక ఆల్టర్నేటివ్ రూట్ లోకి వెళ్తున్నట్టయినా కనిపించిందా, కనిపించట్లేదా? సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కి ఈ యూటిలైజేషన్ ఉందా లేదా అని చెప్పేసానంటే, ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని యూటిలైజ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా డివిడెండ్ రూపంలోనే డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి దీన్ని డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? రైట్, ఒకసారి చూడండి. Any distribution by a company to its shareholders on account of reduction of share capital to that extent to which company possesses accumulated profits, whether capitalized or not.
ఇక్కడ ప్రాఫిట్స్ ని క్యాపిటలైజ్ చేసినా చేయకపోయినా సరే ఇక్కడ ఏం చెప్తున్నారంట, రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చేసాం. రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ లో బ్యాలెన్స్ ఏం చేయాలి, షేర్ హోల్డర్స్ అందరూ కూడా డబ్బుల కింద తీసుకురావాలి. డబ్బుల కింద తీసుకురాకుండా అంటే డబ్బులు పెట్టమని చెప్పేసి మీ అందరినీ షేర్ హోల్డర్స్ అనుకో మిమ్మల్ని అడిగాను. మీరు ఏమన్నారంట, మీరు మాకు ఇవ్వాల్సినవి ఉన్నాయి కదా అక్యూములేటెడ్ ప్రాఫిట్స్, దాని నుంచి క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకోండి, మాకు ఇవ్వకండి. మాకు ఇవ్వాల్సింది తగ్గించుకోవడం కూడా మేము ఇవ్వడంతో లెక్కే కదా, అంతే కదా. మాకు ఇవ్వాల్సింది తగ్గించుకోవడం కూడా మాకు ఇవ్వడంతో సమానం కదా అని చెప్పేసి మీరు తగ్గించుకోమన్నారంట. రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనేది కంపెనీస్ ఈచ్ ఇండివిజువల్ డెసిషన్, ఓకే, దట్ కెనాట్ బి అబ్జెక్టెడ్ బై ఎనీ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్ కూడా అబ్జెక్ట్ చేయదమ్మా, రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ని అలౌ చేస్తుంది. సో అలాంటిది రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏముంటుందంటే, నిన్ను రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పట్లా. ఆ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ని బ్యాంక్ ద్వారా తీసుకురావాల్సిన, అంటే డబ్బుల ద్వారా పే చేయాల్సిన షేర్ హోల్డర్స్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని మీద రైట్స్ వదులుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకోమని చెప్పేసి అన్నారు అనుకోమ్మా. అలా చేస్తే కనుక దాన్ని ఏం చేస్తున్నారమ్మా, డివిడెండ్ ని మీరు ఆల్టర్నేటివ్ రూట్ ద్వారా మళ్ళిస్తున్నట్టుగా భావిస్తారంట. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని డివిడెండ్ రూపంలో కాకుండా వేరే విధంగా మనం మళ్ళిస్తున్నట్టు కనుక కనిపిస్తే ఏం చేస్తాము, డీమ్డ్ డివిడెండ్ కింద మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. అమ్మ ఇక్కడ మనం చెప్పుకున్న ప్రతి సిచ్యువేషన్ లో, ఇప్పటివరకు చెప్పుకున్న 4 సిచ్యువేషన్స్ లో దేన్ని టచ్ చేశారు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేశారు, టచ్ చేయలేదా? సో టచ్ చేస్తే ఏమైపోతుంది, డీమ్డ్ డివిడెండ్ కింద కాలిపోతుంది, ఓకే, కరెంట్ షాక్ కొట్టేస్తుంది, అర్థమైందా? సో వెన్ ఎవర్ యూ టచ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, దట్ ఈస్ గోయింగ్ టు బి కరెంట్ షాక్, అంతే కదమ్మా. డీమ్డ్ డివిడెండ్ కింద టాక్సబుల్ కేసెస్ కింద మనం చూస్తున్నాం, ఓకే. సో వీటన్నిటిని కూడా డీమ్డ్ డివిడెండ్ అంటే మళ్ళీ డివిడెండ్ రూపంలో ట్యాక్స్ చేస్తాము అని చెప్పే సిచ్యువేషన్స్, ఓకే. ఇవన్నీ మన తెలివితేటలేగా, అంతేనా? తెలివితేటలకు కౌంటర్లు పడ్డాయా గట్టిగానే? సో సింపుల్ గా ఏం చేస్తున్నాడు, అమెండ్మెంట్ తీసుకొస్తాడు. 222 లో ఏ నుంచి మొదలెట్టాడు, ఏ చేస్తే మనం ఇంకోటి తీసుకొచ్చాం, దానికి బి పెట్టాడు, బి చేస్తే ఇంకొకటి తీసుకొచ్చాం మనం, వాడు ఏం చేశాడు, సి పెట్టాడు, సి చేస్తే ఇంకొకటి తీసుకొచ్చాం, దానికి బి పెట్టాడు, ఓకే. సో ఇప్పుడు మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేస్తే కాలిపోతాం అన్న విషయం మనకు తెలిసింది. ఈసారి టచ్ చేయదలుచుకోలేదంట. టచ్ చేయకపోయినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్ అంట, ట్యాక్స్ చేస్తున్నాడు అంటే ఎలాగా చూద్దాం. ఈ 222E అని చెప్పేసి ఉంది కదమ్మా, దాన్ని స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసానంటే, ఒక చిన్న బ్యాలెన్స్ షీట్ వేస్తానమ్మా. బ్యాలెన్స్ షీట్ లో ఏం చిన్న చూడండి, బ్యాలెన్స్ షీట్, క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మరి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే కదా, అక్యూములేటెడ్ ప్రాఫిట్సే కదా, అంతేనా? రైట్ సార్, కంపెనీ బ్యాలెన్స్ షీట్ అంటే మీరు వర్టికల్ వేయాలి కానీ హారిజాంటల్ వేస్తున్నారు సార్. ఫర్ ద టైం బీయింగ్ వేస్తున్నానమ్మా. షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు నేను ప్రతిదీ ఆస్పెక్ట్ ఇలా ఉండాలని చెప్పి నేర్పించి చేసే కన్నా జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మాట్లాడుకోండి. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఓకేనా? సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏమవ్వాలి, డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అంతేనా? ఇక్కడ 10 lakhs నాకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉందంట. ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 lakhs ఉందనుకోమ్మా ఎగ్జాంపుల్ కి. ఈ 10 lakhs డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అవునా? డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలా లేదా? ఎస్ ఆర్ నో? సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టు ప్రొవిజన్ ఫర్ డివిడెండ్, తర్వాత ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ టు బ్యాంక్ అని చెప్పేసి 2 ఎంట్రీల ద్వారా పేమెంట్ అనేది జరగాలి, అంతేనా? మా అకౌంటింగ్ ఎంట్రీస్ తో సహా ఎందుకు చెప్తున్నానని చెప్పేసానంటే రూట్ లెవెల్లో మీకు అర్థం అవుతుంది అని చెప్పేసండి, అర్థమైందా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ను ఉపయోగించడం అంటే ఏంటి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ అయిపోవాలి. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టు ప్రొవిజన్ ఫర్ డివిడెండ్, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ లయబిలిటీ కదా, తర్వాత ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ ఏమవుద్ది, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ టు బ్యాంక్, పేమెంట్ అనేది జరుగుతుంది, అంతేనా? ఎస్ సార్, నో? సో ఇలా పేమెంట్ అవ్వాలి. కానీ మన వాళ్ళు ఏం చేశారు తెలుసా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని అస్సలు టచ్ చేయలే, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని అస్సలు టచ్ చేయలే. ఇక్కడ అసెట్ సైడ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని చెప్పేసి షేర్ హోల్డర్స్ అందరూ లోన్స్ తీసుకోవడం మొదలెట్టారట. ఎక్కడి నుంచి, కంపెనీ దగ్గర నుంచి. కంపెనీ దగ్గర నుంచి ఏం తీసుకోవడం మొదలెట్టారమ్మా,
లోన్స్ తీసుకోవడం మొదలెట్టారంటే ఎంతవరకు 10 lakhs. అంటే ఏం చేస్తారు, షేర్ హోల్డర్ వచ్చి లోన్ అడిగాడంటే బ్యాంక్ని, సార్ మన కంపెనీని, బ్యాంక్ని కాదు కంపెనీని అడిగితే మనం ఏం చేస్తాం, లోన్ ఇచ్చేస్తాం. ఓకే, ఏ లోన్ ఎలా ఇస్తాం, షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ అంటే లోన్స్ ఇచ్చేవాడు టు బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చాం. ఎక్కడైనా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టచ్ చేశాను నేను, జస్ట్ కన్వర్టింగ్ ద బ్యాంక్ బ్యాలెన్స్ టు అడ్వాన్స్, లోన్స్ అండ్ అడ్వాన్స్, అంతేనా కదా. సో వెదర్ ఐ టచ్డ్ దిస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఓకే, సో జీవిత కాలం ఎన్నాళ్ళైనా సరే ఈ రిజర్వ్స్ ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ షేర్ హోల్డర్ తిరిగి పే చేస్తాడా, ఎప్పటికీ పే చేయడు. ఆడి బుక్స్ లో లోన్ తీసుకున్నట్టు రాస్తాడు, కంపెనీ బుక్స్ లో లోన్ ఇచ్చినట్టు రాస్తాడు. అర్థమైందా, కంపెనీ బుక్స్ లో ఏం చేస్తాడు, లోన్ ఇచ్చినట్టు రాస్తాడు. సో షేర్ హోల్డర్ బుక్ లో ఏం చేస్తాడు, లోన్ రిసీవ్ చేసుకున్నట్టు రాస్తాడు. ఎన్నాళ్ళు రాస్తాడు అలాగా, ఎన్నాళ్ళైనా సరే అలాగే ఉంటుంది. ఓకే, లోన్ ఇచ్చాం, లోన్ తీసుకున్నాం. ఎక్కడైనా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టచ్ చేసామా, చేయలేదు కదా. సో ఇలాగా మనం ఇంకో కొత్త రూట్ తీసుకున్నామంట, ఇంకో కొత్త రూట్ ఎంచుకున్నామంట. సార్ నేను కంపెనీ నాకు అవసరం ఉంది సార్, డబ్బులు అవసరం ఉండి కంపెనీ దగ్గర నుంచి నేను ఏం తీసుకున్నాను, లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పేసి కనుక మీరు అన్నట్లయితే దానికి కౌంటర్ ఇచ్చాడంట, గోపు పగిలిపోయే కౌంటర్ ఇచ్చాడంట. ఓకే చూడండి, లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ టు షేర్ హోల్డర్స్ కన్సర్న్స్ ఎక్సెట్రా. షేర్ హోల్డర్ గానీ వాడికి రైట్ ఉన్న కన్సర్న్స్ కానీ మనం గనక ఏ కంపెనీ మన కంపెనీలో లోన్స్ ని డైరెక్ట్ గా మనం తీసుకుంటే అట్రాక్ట్ చేస్తాడంటే మన కన్సర్న్స్ కూడా సంబంధించింది యాడ్ చేశాడంట. సో జాగ్రత్తగా చూడండి, ఎనీ పేమెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ బై క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కానీ ప్రైవేట్ కంపెనీ కానీ. సో అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ ఇన్ ద ఫాలోయింగ్ నేచర్, loan or advance to the shareholder who holds beneficial ownership of equity shares carrying not less than 10% of the voting power. మీకు కనుక 10% ఆఫ్ ది ఓటింగ్ పవర్ ఉండి మీరు లోన్ తీసుకుంటున్నారు అనుకో కంపెనీ దగ్గర, కంపెనీకి ఏముండాలి, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఉండాలి. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఉండి మీకు 10% కంటే ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉండి మీరు కనుక కంపెనీ నుంచి లోన్ తీసుకుంటున్నట్లయితే లోన్ ఎందుకు తీసుకోవడం, డైరెక్ట్ గా నీకు ప్రాఫిట్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అలాంటప్పుడు డివిడెండ్ తీసుకోవచ్చు కదా. మీరు జస్ట్ సింపుల్ గా ఆలోచించండి, కంపెనీకి మీరు అట్లీస్ట్ ఒక 30% షేర్ హోల్డర్ అనుకుందాం. ఓకే, మీకు డబ్బులు అవసరమైనవి అనుకో, డబ్బులు అవసరం అయితే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే అక్యూములేటెడ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఆ డబ్బులు మీయేగా, మీ డబ్బులు అన్ని మీరు ఇన్కమ్ కింద తీసుకోమని నాకు ఇవ్వు అని చెప్పేసి అని రైట్ గా అడిగి తీసుకోకుండా మీరు ఏం తీసుకున్నారంట, నాకు అప్పు ఇవ్వవా అని చెప్పేసి అని అన్నారంట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో మీ దగ్గర నుంచి నేనేం చేస్తున్నాను, మీరు కిరాణా కొట్టు. ఓకే, మీ దగ్గర నుంచి నేనేం చేస్తున్నానమ్మా, సరుకులు కొంటున్నాను. ఓకే, సో నేను అలాగా 10,000 రూపాయల సరుకులు కొన్నానంటే డబ్బులు పే చేయలేదు ఇంకా నేను. ఓకే, అర్థం అవుతుందా, 10,000 రూపాయల సరుకులు కొన్నాను, మీకు ఇంకా నేను డబ్బులు పే చేయలేదు. మీరు నా దగ్గరకు వచ్చి మీకు డబ్బులు అవసరమైనవి, మీ డబ్బులు అవసరమైనప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతారు, మీకు డబ్బులు అవసరమైనప్పుడు మీకు 20,000 డబ్బులు అవసరమైనవి, లేకపోతే ఒక 5,000 డబ్బులు అవసరమైనవి, మీరు నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతారమ్మా, నా దగ్గర సరుకులు వాడుకున్నావు కదా, ఆ సరుకులు డబ్బులు ఇవ్వు అంటారా, నా దగ్గరికి వచ్చి నాకు 5,000 అప్పు ఇవ్వు అని చెప్పేసి అడుగుతారా, సరుకులు డబ్బులే కదా అడుగుతారు, లేదా నా దగ్గరికి వచ్చి ఒక 5,000 అప్పు ఇవ్వ అని చెప్పేసి అని అడుగుతారా. అర్థమైందా, మీకు నా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే రైట్ ఎంత వరకు ఉంది, 10,000 వరకు ఉంది. కానీ మీరు నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారు, అప్పు అడుగుతున్నారు. ఇది ఎవడైనా నమ్ముతాడా, మీరు నమ్ముతారా పోనీ ఇలాగా. ఇదే సిచ్యువేషన్ కంపెనీ దగ్గర చూస్తే, కంపెనీ దగ్గర ఈ బ్యాలెన్స్ అక్యూములేటెడ్ రిజర్వ్స్ అని చెప్పేసి డబ్బులు ఉన్నాయా, ఆ డబ్బుల్ని ఏమని అడగచ్చు, డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేసాయని చెప్పేసి అని అడగచ్చా. ఆడికి రైట్, ఆ డబ్బులు వీడి దగ్గర కంపెనీ దగ్గర ఉన్నప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగే రైట్ ఉన్నా సరే వీడు వెళ్ళి ఆ కంపెనీ దగ్గరికి ఏం అడిగాడు, అప్పు అడిగాడంట. సో నమ్ముతారు మీరు, జోక్గా ఉందా లేదా. సో ఆడికి కూడా అలాగే జోక్ అనిపించిందంట. జోక్ అనిపించి ఏం చేశాడు, 222E అనే ఒక ప్రొవిజన్ యాడ్ చేసి పడేసాడంట. ఓకే రైట్, చూడండి అది కూడా ఎవరికి పెట్టాడమ్మా, షేర్ హోల్డర్స్ హోల్డింగ్ 10% ఆఫ్ ది ఓటింగ్ పవర్ కంటే ఎక్కువ ఉన్నవాడు వచ్చి అప్పు అడిగాడంటే అంతకంటే దరిద్రం లేదు. ఆడికి తీసుకునే రైట్ ఉన్నా సరే ఆడు తీసుకోకుండా అప్పు అడిగాడంటే ఇది ఏం చేస్తున్నట్టు, క్లియర్ డైవర్షన్ ఆఫ్ డిస్టింగ్విషన్ ఆఫ్. ఇప్పుడు అమ్మా ఇది లోన్ తీసుకున్నాం అనుకో, క్యాపిటల్ రిసిట్ కదా, క్యాపిటల్ రిసిట్ లోన్ తీసుకుంటే ఎవడైనా ట్యాక్స్ చేస్తాడా,
సార్ నేను అప్పు తీసుకున్నాను సార్ అంటే తీసుకొచ్చి ఇన్కమ్ కి చూపించేసి ట్యాక్స్ కట్టాను ఆయన అని అడుగుతాడా? అడగడు కదా అలాగా. సో అలాగా అడగడని చెప్పేసి ఒక క్యాపిటల్ రిసీట్ కింద మార్చేస్తే, దీన్ని క్యాపిటల్ రిసీట్ కింద మార్చేస్తే, టర్న్ అరౌండ్ చేస్తే దాని మీద ట్యాక్స్ ఉండదనే ఉద్దేశంలో మీరు ఏదైనా జిమ్ముక్కులు చేస్తే దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తానంటున్నాడు? మీకు స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తానంటున్నాడు. ట్రీట్మెంట్ తీసుకుంటారా? అవసరం లేదు కదా. సో దాన్ని ఒకవేళ అలాంటివి చేస్తే కనుక డీమ్డ్ డివిడెండ్ కింద యాడ్ చేసి పడేస్తాను అంటున్నాడు అన్నమాట. రైట్. లోన్ ఆర్ అడ్వాన్సెస్ టు ఎనీ కన్సర్న్ HUF firm, AOP or BOR company in which such shareholder is a member or partner or holding substantial interest. So at any time during the previous year. So ఇది ఇంపార్టెంట్. ఏంటంటే సార్ షేర్ హోల్డర్ డైరెక్ట్ గా లోన్ తీసుకుంటే మీరు పట్టేస్తున్నారు, అంతేనా? షేర్ హోల్డర్ వచ్చి డైరెక్ట్ గా లోన్ తీసుకుంటే మీరు పట్టేసుకుంటున్నారు. అదే షేర్ హోల్డర్ ఒక ఫర్మ్ లో 40% షేర్ ఉందంటే ఆడికి, ఆ ఫర్మ్ కి ఈ లోన్ ఇమ్మన్నాడంట కంపెనీని ఏం చెప్పాడమ్మా? ఈడికి 40% షేర్ హోల్డింగ్ ఉన్న కంపెనీకి లోన్ ఇమ్మని చెప్పేసి చెప్పాడంట. నేను డైరెక్ట్ గా తీసుకుంటే నాకు ఏం చేస్తారు? ట్యాక్స్ చేస్తారు. నేను ఇక్కడ నువ్వు ఈ ఫర్మ్ కి పంపించి ఈ ఫర్మ్ నుంచి నేను తీసుకుంటే ఈ ఫర్మ్ లో నాకు రైట్ ఉంది, 40% రైట్ ఉంది అంటే మోర్ దాన్ 20% సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. అక్కడి నుంచి నేను ఎలాగోలాగా తీసుకుంటే ముందు అక్కడికి పంపించే అని చెప్పేసి అన్నానంట. లోన్ అంటే డివిడెండ్ ని డైవర్షన్ చేస్తున్నట్టే కదా. మీరు డైవర్షన్ చేస్తే, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఏం చేస్తాడు వీడు? సో యాంటీడోస్ ఇచ్చేస్తాడమ్మా. యాంటీడోస్ ఏంటి? సింపుల్ ప్రొవిజన్ యాడ్ చేసి పట్టేశాడు. సో ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న కన్సర్న్ ఉన్న ఈ వీటికి ఏం చేస్తాను అంటున్నాడమ్మా? దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్. సో నువ్వు లోన్ అక్కడ ఇచ్చినా సరే ట్రీట్మెంట్ ఇక్కడ వస్తుంది వీడికి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా ప్రొవిజన్స్ అర్థమవుతున్నాయా? పేమెంట్ మేడ్ టు ఏ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఫర్ ది ఇండివిజువల్ బెనిఫిట్ ఆఫ్ ఎనీ సచ్ షేర్ హోల్డర్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఏంటది? ఫస్ట్ కంపెనీ నుంచి ఒకటికి లోన్ వెళ్తుంది, ఆడి దగ్గర నుంచి షేర్ హోల్డర్ కి వస్తుంది. డైరెక్ట్ గా కంపెనీ షేర్ హోల్డర్ తీసుకుంటే పై దాంట్లో కవర్ అయిపోయింది కదా. సో ఓన్లీ ఇలా డైవర్షన్ చేయడానికి మధ్యలో ఒక పర్సన్ ని పెట్టి ఈ కంపెనీ నుంచి వీడికి లోన్ ఇప్పించాం, ఆడి దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నాం చాలు. ఏం చేస్తారు? దాన్ని తీసుకొచ్చి డీమ్డ్ డివిడెండ్ కింద కంపెనీ నుంచి మనకు వచ్చినట్టు కింద భావించి ట్యాక్స్ చేస్తారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇక్కడ నువ్వు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సరే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేయకపోయినా సరే 222E లో అసలు మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేసాము చేయలేదు. కానీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ పెట్టుకుని కూడా లోన్ ఇచ్చాం. ఎంతవరకు లోన్ ఇచ్చాం? ఈ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ వరకు లేదా తక్కువ. ఓకే, ఎక్కువ ఇచ్చినా సరే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ లోన్ ఇచ్చినట్టేగా, అవునా కదా? సో అలా లోన్లు కనుక ఇచ్చినట్టుగా చూపించి ఎవడికో ఇచ్చి మళ్ళీ నువ్వు బెనిఫిషియల్ పొంది, లేకపోతే నువ్వు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న కన్సర్న్ కి పే చేయించుకుని తర్వాత నువ్వు తీసుకుని ఇలాంటివి చేస్తే గనక సింగిల్ ట్రీట్మెంట్ దట్ షుడ్ బి డీమ్డ్ టు బి 222E అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఏం చేస్తాడంటమ్మా? ట్యాక్స్. ఓకే రైట్. సార్ మరి ఎంత అన్యాయంగా చేస్తున్నారేంటి సార్? మా కంపెనీ యొక్క బిజినెస్ అప్పులు ఇచ్చుకోవడం సార్. మా కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి? అప్పులు ఇచ్చుకోవడం. అప్పుడు కూడా అప్పు ఇవ్వడం తప్పే. షేర్ హోల్డర్ కూడా అప్పు తీసుకున్నాడు, తప్పే ఉంది. మా కంపెనీయే కదా అని చెప్పేసి అప్పు తీసుకున్నాడు, తప్పే ఉంది అని చెప్పేసి అంటే బాక్స్ లో పాయింట్ ఇస్తున్నాడమ్మా. చూడండి. లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లెండింగ్. ఎనీ అడ్వాన్స్ ఆర్ లోన్ బై ఎ కంపెనీ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ఆర్ కన్సర్న్స్ in which shareholders have substantial interest shall not be deemed as dividend if the loans or advances are given during the normal course of its business, provided the lending of money is a substantial part of the business of the company. కంపెనీ యొక్క బిజినెస్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అప్పు ఇచ్చుకోవడం అనుకున్నప్పుడు షేర్ హోల్డర్ గా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ కి, ఫర్మ్స్ కి మనం లోన్స్ ఇచ్చినా సరే దాన్ని డీమ్డ్ డివిడెండ్ కింద భావించకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓన్లీ ఎప్పుడమ్మా? మన బిజినెస్ అప్పులు ఇచ్చుకోవడం. మన బిజినెస్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ మన కంపెనీది, మనమేమో అప్పులు ఇచ్చుకుంటున్నాం. అంటే రెండింటికి కూడా సింక్ అవుతుందా? సింక్ అవ్వట్లా. అలాంటప్పుడు ఈ అప్పు ఇచ్చావంటే ఎందుకు ఇస్తావు నువ్వు? ఏదో డైవర్షన్ చేయడానికే కదా. దేన్ని డైవర్ట్ చేయడానికి? డివిడెండ్ ని డైవర్ట్ చేయడానికి. డివిడెండ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే మరి షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ పడుతుందా లేదా? ఎంత ట్యాక్స్ పడుతుంది? ఆ షేర్ హోల్డర్ కి ఏ ట్యాక్స్ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో అదే ట్యాక్స్ రేట్. సో షేర్ హోల్డర్ 30% ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుంది అనుకో, మా డివిడెండ్ కూడా ఎంత ట్యాక్స్ పడుతుంది? 30% ట్యాక్స్ పడుతుంది. 30% తో వదిలేస్తారా? మళ్ళీ ఏం చేస్తారు? సర్చార్జ్లని, ఎడ్యుకేషన్ సెస్ లని, ఇంట్రెస్ట్ లని ఇలా బోల్డ్ బాధేస్తారు కదా. ఇన్ని బాధుళ్ళు భరించలేక
ఇంత బాధుడు భరించలేక మనం ఏం చేస్తున్నామంట, డైవర్షన్ ఎలాంటివి చేద్దామని ట్రై చేస్తే ఏం చేస్తాడంటమ్మా, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో 222E లో మా 222A నుంచి D వరకు ఒక సీక్వెన్స్ చూసాం. ఏ సీక్వెన్స్? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టచ్ చేయడం, ఎంట్రీలోకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకురావడం, అంతేనా? రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ చేసిన తర్వాత క్యాపిటల్ బ్యాలెన్స్ తీసుకురారంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉపయోగించు. తర్వాత కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ లోకి మార్చేయడం, లేకపోతే అసెట్స్ ని రిలీజ్ చేయడం, లిక్విడేషన్ టైంలో అసెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తున్నాడు. దేన్ని టచ్ చేస్తూ? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేస్తూ. 222A, B, C, D నాలుగిట్లోనే కూడా దేన్ని డిస్ట్రిబ్యూట్ చేసామా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేసాం. ఈలో టచ్ చేసామా? టచ్ అయిపోయిన షాక్ కొట్టిందా? కొట్టలేదా? రైట్. సో అదే అందుకోసం ఏం చెప్తున్నాడంటే, తెలివితేటలు ప్రదర్శించకండి. ప్రదర్శిస్తే ఏం చేస్తారు? నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్ లో ఏముంటది? సో దానికి ట్రీట్మెంట్ ఉంటది. ఓకేనమ్మా? రూల్ పెడితే ఫాలో అవ్వాలి, కానీ మనం ఏం చేస్తాం? రూల్ ని వైలేట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాం. సో అది మన బ్లడ్ లో ఉంటదమ్మా. అందుకోసం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎంత వచ్చింది? సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎంత పెద్దది రావడానికి కారణం ఎవరమ్మా? సో మీరుగా అంటే మీరు ఇప్పుడు మీరు ఇంకా తెలివితేటలు ప్రదర్శించే ఇదిలో లేరు. మీ పాత జనరేషన్ అంతా కూడా ఇలాంటి తెలివితేటలు ఉపయోగించి వాళ్ళ కౌంటర్లు ఇచ్చుకుంటూ చేసి చేశారమ్మా యాక్ట్. లేకపోతే యాక్ట్ అంటే చాలా సింపుల్. ఏంటిది? ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. సంపాదించావా ఇన్కమ్, తీసుకొచ్చి ట్యాక్స్ కట్టు అని చెప్పేసానంటే అందులో దానికి వక్ర భాష్యాలు తీయడం. ఓకే, ఆడ ఇంటర్ప్రిటేషన్ రైట్ స్ట్రైట్ గా ప్రొవిజన్ రాసినా దానికి ఇంటర్ప్రిటేషన్లు, అడ్డమైన ఇంటర్ప్రిటేషన్లు తీసి మనకేంటి ఎక్స్ప్లెనేషన్స్ పెంచారు, ప్రొవైజోలు పెంచారు. ఓకే, సో మనకు తెలివితేటలు చూపించి అమ్మా ఎక్స్ప్లెనేషన్స్ ప్రొవైజోలు ఏం చెప్తాయి? డిఫైనింగ్ ద ప్రొవిజనే కదా. కొత్త ఇంటర్ప్రిటేషన్స్ రాకుండా మనకి అడ్డుకట్ట వేయడాన్ని దేని ద్వారా చేస్తారమ్మా? ప్రొవైజోస్, ఎక్స్ప్లెనేషన్స్ తో చేస్తారమ్మా. ఓకేనా? సో ఈ ప్రొవైజోస్, ఎక్స్ప్లెనేషన్స్ పెరగడానికి కారణం ఏంటి? అడ్డమైన ఇంటర్ప్రిటేషన్లు చేయడం యాక్ట్ కి. ఓకే, సో రెండో విషయం ఏంటి? కొత్త తెలివితేటలు ప్రదర్శిస్తే ప్రొవిజన్లు అంటే క్లాజులు, సబ్ క్లాజులు పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, సబ్ సెక్షన్ లో అన్ని కూడా ఎందుకు పెరుగుతాయి? ఇలాంటివి చేయడం వల్లే. 222 అనే దాంతో వదిలేసేదానికి ఏ నుంచి ఈ వరకు తీసుకొచ్చామమ్మా. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నెక్స్ట్ తెలివితేటలు ప్రదర్శించకుండా ఉంటారని. అంతేనమ్మా? నెక్స్ట్ టాక్సిబిలిటీ ఆఫ్ డివిడెండ్. అమ్మ డివిడెండ్ అంటే దేన్ని డివిడెండ్ కింద భావిస్తారో అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు టాక్సిబిలిటీ ఆఫ్ డివిడెండ్ చెప్తున్నా చూడండి. అకార్డింగ్ టు 56(2)(1), dividends shall be chargeable to tax under the head income from other sources in the hands of the recipient of the shareholder. అమ్మ మనం పీజీబీపీ లో ఒక ప్రాబ్లం లో డివిడెండ్ ని మనం ఏం చేసాం? మైనస్ చేసాం. ఎందుకు మైనస్ చేసాం? డివిడెండ్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ టాక్సబుల్ అండర్ అదర్ సోర్సెస్ లో మాత్రమే టాక్సబుల్ అవుతుందని చెప్పేసి మాత్రమే మనం ఇక్కడ తీసుకొచ్చాం. అర్థమైందమ్మా? According to section 8, dividend shall be taxable as follows. Interim dividend chargeability shall be in the previous year in which a dividend is unconditionally made available by the company to its shareholders who is entitled to it. అమ్మ మనకి ఇంటర్మ్ డివిడెండ్ అనేది ఎప్పుడు టాక్సబుల్ అవుతుందంటే ప్రీవియస్ ఇయర్ లోనే మీకు పే చేస్తారు. పే చేసినంత మాత్రం ఆ ఇయర్ లో టాక్సబుల్ అవుతుందంటే ఇంటర్మ్ డివిడెండ్ ఎప్పుడు అన్కండిషనల్ గా మేడ్ అవైలబుల్ గా ఉంటుందో, అన్కండిషనల్ గా మేడ్ అవైలబుల్ గా ఎప్పుడు ఉంటుంది? ఇంటర్మ్ డివిడెండ్ ఇచ్చేటప్పుడే ఎవరు? డైరెక్టర్స్ చాలా తెలివైన వాళ్ళమ్మా. ఓకే, ఒకవేళ ఏజిఎం లో రాటిఫై చేయలేదనుకో ఎవరి జేబుల నుంచి పెట్టుకోవాలి? డైరెక్టర్స్ చేతుల నుంచి పెట్టుకోవాలి కదా. అందుకోసం ఇంటర్మ్ డివిడెండ్ ఇస్తూనే ఒక కండిషన్ పెట్టేస్తారంట, సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ ది ఏజిఎం అని చెప్పేసి. షేర్ హోల్డర్స్ కి తెలివితేటలు ఉంటాయా? అంటే ముందు ఇంటర్మ్ డివిడెండ్ ఇచ్చినప్పుడు తీసుకుని ఏజిఎం లో రాటిఫై చేయలేదనుకో డైరెక్టర్స్ డబ్బులు కూడా లాగేచ్చు కదా. సో అలా లాగేస్తారనే ఉద్దేశంలో ఈ షేర్ డైరెక్టర్స్ కూడా స్మార్ట్ గా వ్యవహరించి ఏం చేస్తారంట, ఇంటర్మ్ డివిడెండ్ పే చేస్తున్నాం బట్ సబ్జెక్ట్ టు ది అప్రూవల్ ఆఫ్ ది ఏజిఎం అని చెప్పేసి రాస్తారంట. ఒకవేళ ఏజిఎం లో కనుక అది అప్రూవ్ అవ్వలేదనుకో మీరే తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి చెప్తున్నట్టు అనమాట. అంతేనా? మేము ఇప్పుడు పే చేస్తున్నాము బట్ సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ ఏజిఎం అన్నాడంటే ఏజిఎం అప్రూవ్ చెప్తే మీ దగ్గర తీసుకుని
మేము ఇచ్చేస్తామని చెప్తున్నట్టే కదా. సో ఇది కండిషనల్ అన్కండిషనల్? కండిషనలే కదా. ఇంటర్మ్ డివిడెండ్ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇస్ కండిషనల్. ఎప్పుడు అక్కడ మనకి ఫైనల్ గా అన్కండిషనల్ గా ఎప్పుడు అవుతుంది మనకి ఏజిఎం జరిగిన ఇయర్ లో. అంటే ఈ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారమ్మా ఇంటర్మ్ డివిడెండ్ ని. ఇంటర్మ్ డివిడెండ్ ఆ కండిషన్ పెడితే ఏజిఎం జరిగిందే ఇయర్ లో, ఆ కండిషన్ పెట్టకపోతే ఇంటర్మ్ డివిడెండ్ రిసీవ్ చేసుకున్న ఇయర్ లో. అన్కండిషనల్లీ మేడ్ అవైలబుల్. ఇంటర్మ్ డివిడెండ్ పే చేసేటప్పుడే నాగలాంటి అమాయకమైన డైరెక్టర్ అంట ఏం చేశాడన్నమ్మా, అసలు ఏ కండిషన్స్ పెట్టకుండా ఇంటర్మ్ డివిడెండ్ ఇచ్చేసాడంట. అప్పుడు ఏమవుతుంది, అన్కండిషనల్లీ మేడ్ అవైలబుల్ కదా. అంటే ఏ ఇయర్ లో ట్యాక్సిబుల్ అవుతుంది, ఇంటర్మ్ డివిడెండ్ పే చేసిన ఇయర్ లో ట్యాక్సిబుల్ అయిపోతుంది. అలా కాకుండా మీలా తెలివైన అనుకోమ్మా, ఇంటర్మ్ డివిడెండ్ సబ్జెక్ట్ అప్రూవల్ ఆఫ్ ఏజిఎం అన్నాడు అనుకోమ్మా, అప్పుడు ఏంటది అన్కండిషనల్లీ మేడ్ అవైలబుల్. ఇట్ ఈస్ కండిషనల్లీ మేడ్ అవైలబుల్. ఇప్పుడు అన్కండిషనల్లీ మేడ్ అవైలబుల్ అవుతుంది, ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారంటే ఇప్పుడు ఏజిఎం ఇయర్ లో. అర్థమైందా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ అదర్ డివిడెండ్ రిఫర్ టు అండర్ సెక్షన్ 222A to E. ఎప్పుడు ట్యాక్స్ చేస్తారంటమ్మా, chargeability shall be in the previous year in which such a dividend is declared, distributed or paid as the case may be. అంటే డిక్లేర్ చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, పే చేయడం కానీ చేస్తే ఏ ఇయర్ లో పే చేస్తారో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఈ ఇయర్ లో పే చేశాను, ఈ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారు. మా పేడ్ అన్నాడు కదా, రైట్. Dividend declared or distributed by the foreign company also chargeable to tax in the hands of the recipient shareholder under the head income from other sources. ఇక్కడ కూడా ఫారిన్ కంపెనీ నుంచి వచ్చే డివిడెండ్ కూడా ఎక్కడ ట్యాక్సిబుల్ చేస్తాం సార్? డివిడెండ్ అన్నాక ఇండియన్ కంపెనీ నుంచి వస్తేనే డివిడెండా, ఫారిన్ కంపెనీ నుంచి వస్తే డివిడెండ్ కాదా? సో అది ఏదైనా సరే డివిడెండే. సో డివిడెండ్ అన్నాడు కానీ ఇండియన్ కంపెనీ పే చేసిన డివిడెండ్ ని డివిడెండ్ అంటామని చెప్పేసి అన్నాడా? ఏం అనలేదు. కాబట్టి ఇండియన్ కంపెనీ ఫారిన్ కంపెనీ అక్కడ డివిడెండ్ వచ్చిందంటే తీసుకొచ్చి ఎందులో ట్యాక్స్ చేస్తాం? అదర్ సోర్సెస్ లో స్ట్రైట్ అవే ట్యాక్స్ చేస్తాం. అర్థమైందా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్. సో సిమిలర్ టు డివిడెండ్, ఎనీ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 1023D or specified company or units from the administrator or specified undertaking shall be chargeable in the hands of unit holders under the head other sources. మనం పీజీపీపీ లో ప్రాబ్లం చేసేటప్పుడు అక్కడ ఏమన్నాడు, డివిడెండ్ ఫ్రమ్ ది యూనిట్స్ అనేది చెప్పాడు. సో డివిడెండ్ ఫ్రమ్ ది యూనిట్స్ కూడా ఎందులో తీసుకొచ్చాం మనం? అదర్ సోర్సెస్ లోకే తీసుకొచ్చాం. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ గా అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, బాక్స్ లో ఉన్నది చూడండి. డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెండ్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ స్పెసిఫైడ్ కంపెనీ. సెక్షన్ 57 ఏమని చెప్తున్నాడంటమ్మా, ఫ్రమ్ ది అమౌంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ నో డిడక్షన్ ఫర్ ఎనీ ఎక్స్పెన్సెస్ షాల్ బి అలౌడ్ ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. మరి దేన్ని మాత్రం అలౌ చేస్తాడంట? ఎలౌబుల్ ఎక్స్పెన్సెస్ లో ఏ ఎక్స్పెన్స్ ని అలౌ చేయమో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ని మాత్రం అలౌ చేస్తా ఉన్నాడు. అంటే డివిడెండ్ ఇన్కమ్ చూపించేటప్పుడు దేన్ని మైనస్ చేయగలం? ఇంట్రెస్ట్. సార్ నేను అప్పు తీసుకొచ్చి నేను ఇన్వెస్ట్ చేశాను సార్, సార్, అప్పుకేమో ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను, ఈ కంపెనీ కూడా నాకు డివిడెండ్ పే చేస్తున్నాడు, ఆ డివిడెండ్ నుంచి ఇంట్రెస్ట్ ఏం చేస్తాను నేను మైనస్ చేసుకుంటాను సార్ అని చెప్పేస్తాను. అంటే మైనస్ చేసుకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, యూ కెన్ డిడక్ట్ ద ఏం చేయొచ్చు, ఇంట్రెస్ట్ ని మాత్రమే డిడక్ట్ చేసుకోగలరు. ఒకే ఒక డిడక్ట్ చేసుకోగలిగిన ఎక్స్పెండిచర్ ఏంటి? డివిడెండ్ నుంచి. మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు, డివిడెండ్ రావడానికి ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టామని చెప్పేసి అని చెప్తాడు, కానీ ఏం పట్టించుకోకూడదు. డివిడెండ్ అని కనిపించిందంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ తప్ప ఏది కూడా రాకూడదు. ఎందుకంటే 57 లో మనకి క్లియర్ గా ఈ డిజల్వెన్స్ గురించి మనకి చెప్పారంట. రైట్, నెక్స్ట్. సో అక్కడ 57 అంటే అలౌబిలిటీ అమ్మా. అలౌబిలిటీలో ఓన్లీ అలౌ చేసేది ఏంటి? ఇంట్రెస్ట్. ఓకే, అలౌ చేసే దాని గురించే మాట్లాడారు. ఇంట్రెస్ట్ 58 ఏంటి? ఇన్అడ్మిసిబుల్, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కూడా వేర్ ద సెక్యూరిటీస్ హెల్డ్ as stock in trade or a business asset, income therefrom shall be chargeable under the head PGBP. On the other hand, if the securities are held as investments, the income therefrom shall be chargeable under the head other sources. సెక్యూరిటీస్ కనుక మనం బిజినెస్ చేస్తున్నాము, సెక్యూరిటీస్ కొనమ్మడమే మన బిజినెస్ అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కూడా ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది?
PGBP లో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ గా చూపిస్తున్నాం అంటే కనుక అది అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. సో కొన్ని ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది స్పెసిఫికల్లీ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1015 అనేవి కొన్ని చెప్తున్నాడమ్మా. అవి చూడండి. ఓకే, అందులో ఒకటి మాత్రం స్టార్ మార్క్ వేసుకొని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో ఇది డైరెక్ట్ గా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఏంటంటే ఈ పాయింట్ అమ్మా, ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్. ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 3,500 in case of individual accounts, 7,000 in case of joint accounts shall be exempted. ఈ ఒక్క పాయింట్ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని మీద డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. మిగిలిన జస్ట్ ఒకసారి చదువుకొని వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ 115 BB ఎక్కడో చదువుకున్నట్టున్నది. క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం? స్పెషల్ రేట్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం. దీనికి ఏముండదు అనుకున్నాం? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉండదు అనుకున్నాం. తర్వాత చాప్టర్ 6 డిడక్షన్స్ కూడా ఉండవని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇవే కదా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం స్పెసిఫిక్ గా చెప్తారో చూద్దాం ఒకసారి. రైట్, వేర్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి ఇంక్లూడ్స్ ఎనీ ఇన్కమ్ బై వే ఆఫ్ విన్నింగ్ ఫ్రమ్ lottery, crossword puzzle, races including horse races, card games and any other games of any sort, gambling or betting of any form or nature, the same shall be chargeable to tax under the head other sources. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ట్యాక్స్ చేస్తారంట? అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్స్ చేస్తారంట. సార్ కార్డ్ గేమ్స్ ఇవి వస్తాయా? ఏంటి ప్యాకెట్ వస్తుందా? ఎస్ సార్ నో? సో కార్డ్ గేమ్స్ లో ప్యాకెట్ అనేది వస్తుంది. ప్యాకెట్ ను సంపాదించిన ట్యాక్స్ చేస్తారా? ఎస్ ఆర్ నో? చేస్తాం. సో అది కూడా గేమేగా, అది కూడా ఆర్టే కదా. ఆర్టిస్ట్ ని కూడా మనం అరెస్ట్ చేస్తారా? ఎస్. సో అలాగా మనకి అది కూడా గేమ్స్, అది కూడా గేమ్ నుంచి వచ్చిన దాన్ని మనకి ఏం చేస్తారంట? ట్యాక్స్ చేస్తారంట. సార్ మూడు ముక్కలాట తెలుసు కదా, మూడు ముక్కలాట. ఆ మూడు ముక్కలాటలను కూడా ట్యాక్స్ చేస్తారా? ఎస్, దాంట్లో సంపాదించిన ట్యాక్స్ చేస్తాం. నువ్వు ఎక్కడైనా సంపాదించిన దాన్ని ఈ హెడ్ లో ట్యాక్స్ చేయాలో చూస్తాం అంతే. కానీ ఇలాంటి హెడ్ మాత్రం తీసుకొచ్చి ఒక మంచి అప్రాప్రియేట్ హెడ్ లో ట్యాక్స్ చేస్తాం. వాట్ ఈస్ దట్ అప్రాప్రియేట్ హెడ్? అదర్ సోర్సెస్ లో స్పెసిఫిక్ గా ఏంటమ్మా? క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ అనేది మనకి అక్కడ యాక్ట్ లో చెప్పిన వర్డ్ కదా, అస్సలు చెప్పలేదు, మనం రాసుకున్న వర్డ్. దయచేసి క్యాజువల్ ఇన్కమ్ అని ఎగ్జామ్ లో రాశారు కనుక ముందే చెప్తున్నాను. సో దానివల్ల మార్కులు పోతే నాకు సంబంధం లేదు, డిస్క్లైమర్. రైట్, నెక్స్ట్. Such income shall be subject to a levy of flat rate of tax at the rate of 30% plus applicable surcharge and cess. మనం టోటల్ ఇన్కమ్, నెట్ టోటల్ ఇన్కమ్ ని బైఫర్కేట్ చేద్దాం అనుకున్నామా? ఏమని? టోటల్ కంప్యూటేషన్ ఫార్మాట్ లో నెట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్, టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ట్యాక్సిబుల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్. ఆ స్పెషల్ రేట్స్ లోకి వచ్చే ఇన్కమ్ అమ్మా ఇది. ఆ స్పెషల్ రేట్స్ లోకి వచ్చే దాంట్లో 30% స్ట్రైట్ అవే ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ ఇది. ఓకే, రైట్. సార్ మాకు లాటరీ తగిలింది సార్, లాటరీ తగిలితే ఎక్కడ ట్యాక్స్ చేస్తారు? 30% స్ట్రైట్ అవే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సార్ లాటరీ అనేది, లాటరీలో డబ్బులు రాలేదు సార్, నాకు కార్ వచ్చింది, కార్ను కూడా ట్యాక్స్ చేస్తారా? కార్ను కూడా ట్యాక్స్ చేస్తారా? ఇప్పుడు మెయిన్ రోడ్ లో బూల్ చెన్స్ అని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి ఉందమ్మా. ఆడు నా చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నాడంటే, అక్కడ బట్టలు కొన్నవాడికి కూపన్ ఎత్తాడు. ఆ కూపన్ లో ఒక సంవత్సరం అంతటికి కూపన్ తీసే, ఒక సంవత్సరంలో ఒకసారి కూపన్ లోంచి తీసి వాడికి మారుతి 800 కార్ ఇచ్చేవాడు. ఆ తర్వాత మారుతిలోనే కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏదో కార్ ఇస్తున్నాడు. సో అలా లాటరీ తగిలిందంట నాకు. అలా లాటరీ తగిలితే ఆడు కార్ ఇచ్చాడు, అక్కడ డబ్బులు ఇచ్చాడు. నాకు కార్ ఇచ్చాడు కదమ్మా. సో కార్ ఇచ్చినప్పుడు అదేం చేయాలి? దాని మీద ట్యాక్స్ కట్టాలి కదా. ట్యాక్స్ కట్టడం అంటే సార్ ఇంజిన్ మీకు, కార్ నాకు, లేకపోతే స్టీరింగ్ మీకు, కార్ నాకు, అలా 30% అంటే అదే ఇవ్వాలా? ఏం చేయాలి? దాని వాల్యూని 30% వాల్యూని క్యాలిక్యులేట్ చేసి అందులో 30% మనం ట్యాక్స్ కింద కట్టాలంట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీడీఎస్ ప్రొవిజన్ ఉంటదమ్మా. టీడీఎస్ ప్రొవిజన్ అప్లికబుల్ అయి ఉంటది. ఇప్పుడు మనకి అది ఇన్కమే కదా, వాడు పే చేస్తున్నప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంట? ఆ కంపెనీ షోరూమ్ వాడికి ఉంటుందంట. సో ఆడు ఏం చేస్తాడు? ఆడు స్టీరింగ్ అందుకే ఉంచేసుకుని 30% కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి కదా.
ఇప్పుడు కారులోంచి టీడీఎస్ అలా డిడక్ట్ చేస్తాడమ్మా? కారులోంచి టీడీఎస్ డిడక్ట్ చేయలేడు కాబట్టి ఏం చేయాలి? కారు వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ మీద టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేసి డిడక్ట్ చేయాలి. డిడక్షన్ ఎక్కడి నుంచి చేస్తాడు? ఇప్పుడు 10,000 ఇస్తున్నాను అనుకోమ్మా, 3,000 తగ్గించి 7,000 ఇమ్మంటే ఇస్తాం. కారు ఇస్తున్నప్పుడు వాల్యూని ఎలా తగ్గిస్తాం? మీకు అర్థమైందా? సో ఆ టీడీఎస్ అమౌంట్ ని మనం కలెక్ట్ చేసి ఎవరి దగ్గర నుంచి, విన్నర్ దగ్గర నుంచే టీడీఎస్ అమౌంట్ కలెక్ట్ చేసి అది గవర్నమెంట్ కి టీడీఎస్ రూపంలో పే చేయాలి. సార్ ఆడికి అవతల ఎవరికైతే విన్ అయ్యాడో ఆడికి కనీసం కారు అదే టీడీఎస్ డబ్బులు కూడా ఇచ్చుకునే స్తోమత లేదు సార్. అప్పుడు ఏం చేయాలి? కారు అమ్మేసిన వాల్యూ నుంచి వచ్చిన దాంట్లోంచి టీడీఎస్ డిడక్ట్ చేసుకుని ఇవ్వాలి. సార్ టీడీఎస్ డిడక్ట్ చేసుకోకపోతే కుదరదా? ఎస్ కుదరదు. ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఇస్తే ఏం చేస్తారు? ఎక్స్పెండిచర్ ని డిజల్వ్ చేసి పడేస్తాడు. కార్ ని ప్రమోషనల్ ఎక్స్పెన్సెస్ అని వేస్తాడా? ఈడ ఆ బిజినెస్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ అని ఆ బిజినెస్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ ని డిజల్వ్ చేసి పడేస్తాడంట. అంటే ఆ కారు ఇచ్చి దాని మీద మళ్ళీ ఏం చేయాలాడు? ట్యాక్స్ కూడా కట్టాలి. ఎవరు? ఆ షోరూమ్ వాడు. అర్థమైందా? సో అందుకని చెప్పేసి జనరల్ గా టీడీఎస్ అనే ప్రొవిజన్ ని ఇక్కడ ఇలా వాల్యూ రూపంలో ఇచ్చేటప్పుడు, అంటే ఒక వస్తువు రూపంలో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? దాన్ని వాల్యూలో కన్వర్ట్ చేసి అయితే కలెక్ట్ చేసి కడతారు, లేదా ఆ వస్తువుని అమ్మేసి టీడీఎస్ డిడక్ట్ చేసి ఇస్తారమ్మా. ఓకేనా? అంతేగాని టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఇస్తారా? ఓకే రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫ్లాట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ 30% మనం కట్టాలమ్మా. ది taxability of income in the nature of winning from lotteries, crossword puzzles, races etc. are subject to the following. ఓకే అమ్మా, డివిడెండ్ అనేది మనం ఓ ఇన్కమ్ కింద చూపించేటప్పుడు ఎక్స్పెండిచర్ ఏ ఎక్స్పెండిచర్ అలో చేస్తారని చెప్పారు? ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ తప్ప ఏది అలో చేయని చెప్పేసి అని చెప్పారు. ఇప్పుడు లాటరీ నుంచి ఇన్కమ్ వచ్చింది అనుకోమ్మా, ఇవి లాటరీస్, కార్డ్ గేమ్స్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్, రేసెస్, హార్స్ రేసెస్ నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది అనుకోమ్మా, విన్నింగ్స్ వచ్చాయి అనుకోమ్మా, దాన్ని స్టేక్ మనీ అంటారు జనరల్ గా. ఆ స్టేక్ మనీ వచ్చింది అనుకోమ్మా, దాన్ని ఏం చేస్తాం? దాంట్లో ఎక్స్పెండిచర్ అలో చేసుకొని ఇస్తారా? ఏదైనా ఎక్స్పెండిచర్ మైనస్ చేసుకోవచ్చా? సార్ కార్డులు కొన్నాం కదా సార్, కార్డులు నాదే తీసుకున్నారు సార్, దాన్ని డిడక్ట్ చేస్తారా? డిడక్ట్ చేయనివారంటమ్మా. అర్థమైందా? సో ఇట్ ఈస్ నాట్ డిడక్టబుల్. నో ఎక్స్పెండిచర్ విల్ బి డిడక్టబుల్. ఓకే చూడండి, సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ ఏంటంటే, నో ఎక్స్పెండిచర్ ఆర్ ఎలవెన్స్ కెన్ బి అలౌడ్ అగైన్స్ట్ సచ్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ నుంచి ఏ విధమైన ఎక్స్పెండిచర్ మైనస్ చేయలేమా? సార్ నేను ఇక్కడ లాటరీ టికెట్ కొనడానికి అప్పు చేసి తీసుకొచ్చి మరి లాటరీ టికెట్ కొన్నాను సార్, అప్పు మీద ఇంట్రెస్ట్ ఉంది సార్, ఆ ఇంట్రెస్ట్ అన్ని మైనస్ చేసుకోవచ్చా? అసలు ఏ ఎక్స్పెండిచర్ ఎలా చేయరంట. వచ్చిన మొత్తం ఇన్కమ్ ని ఏం చేస్తారమ్మా? ట్యాక్స్ చేస్తారంట. నో డిడక్షన్ అంటే చాప్టర్ 6A అలౌడ్. చాప్టర్ 6A డిడక్షన్ అలౌ చేయరు. నో బెనిఫిట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ లాసెస్ ఆర్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అలవెన్స్ ఈజ్ అవైలబుల్ అగైన్స్ట్ సచ్ ఇన్కమ్. మనం ఫస్ట్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకున్నాం, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మాట్లాడుకున్నాం, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మూడు ఒకే లైన్ లో ఉంటాయని పీజీపీపీలో మాట్లాడుకున్నాం. అక్కడ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లో మనకి it can be adjusted against any head of income except salaries అనే రాశాడు. కానీ పక్కన మీ చేత ఒకటి రాయించాను. ఏంటది? ఎందుకు రాయించాను? ఎందుకంటే ఇక్కడ క్యాజువల్ ఇన్కమ్ లో చెప్పాడు అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ని కూడా మేము ఇందులోంచి మైనస్ చేయనివ్వము అని చెప్పాడు. అందుకోసం అని చెప్పేసి అక్కడ రాయకపోయినా మనం రాసుకున్నాం. అర్థమైందా? ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకోండి, అక్కడ రాసింది మీకు కనిపిస్తుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎందుకు? ఇక్కడ ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ఈవెన్ ద బెనిఫిట్ ఆఫ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ is denied such income is subject to tax at a flat rate. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం చెప్పేసి మనం అనుకున్నాం లేదా? రైట్. ఇన్ కేస్ వేర్ such income is paid after deducting tax, గ్రాసింగ్ అప్ ప్రిన్సిపల్ షల్ బి అప్లైడ్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ చెప్పాడు కాబట్టి గ్రాసింగ్ అప్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. ఓకే, సో టీడీఎస్ డిడక్ట్ చేసి మీకు పే చేశాడంట. అంటే ఇప్పుడు ఆ కార్ వచ్చిందా, లేకపోతే లాటరీలో నాకు ఒక కార్ వచ్చిందమ్మా, ఆ కార్ మీద ఏం చేస్తాడు? వాల్యూ కింద మార్చేసి కార్ అమ్మేసి వాల్యూ కింద మార్చేసి నా చేతికి ఎంత ఇచ్చాడంటే అప్పుడు 10 లక్షల బెనిఫిట్ అమ్మా. 10 లక్షల్లో 30% ట్యాక్స్ రేట్ కాబట్టి ఆ టీడీఎస్ రేట్ కూడా 30% ఉంటది. 30% రేట్ చేస్తే 3 lakhs తీసేసి ఎంత ఇచ్చాడు నా చేతికి? 7 lakhs ఇచ్చాడు. నా ఇన్కమ్ కింద నేను 7 lakhs చూపించాలా? నా ఇన్కమ్ ఇప్పుడు నా చేతికి ఎంత డబ్బులు వచ్చాయి అమ్మా? ఇక్కడ చూడండి, టోటల్ ప్రైజ్ మనీ ఎంత? 10 lakhs. ఆ 3 lakhs ఏం చేశాడు? టీడీఎస్ చేశాడు. మరి టీడీఎస్ ఎక్కడికైనా వెళ్ళిపోద్దా? మీరు కట్టాల్సిన ట్యాక్స్ ని అడ్వాన్స్ గా వాడు ముందు కట్టాడు, మీ పేరు మీదే కడతాడు.
మీకు ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉందా? ఏంటది? పాన్. మీ పాన్ నెంబర్ మీదే వాడు టీడీఎస్ కడతాడమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేశాడు. డిడక్ట్ చేసిన టీడీఎస్ ఏం చేయాలనుకున్నాం? పే చేయాలనుకున్నాం. పే చేసింది ఎవరి పేరు మీద పే చేస్తాడు? ఇప్పుడు మీ పేరు మీదకే కదమ్మా ట్యాక్స్ రావాలి. అంటే టీడీఎస్ అనేది మీరు కట్టే అడ్వాన్స్ ట్యాక్సే కదా. టీడీఎస్ అనేది మీరు కట్టే అడ్వాన్స్ ట్యాక్సే కదా. కాకపోతే మీరు కట్టరు, మీకు పే చేసేవాడు కడతాడు అంతే. అంతేనా? రైట్. ఇప్పుడు మీ ఇన్కమ్ కింద మీ P&L లో ఈ లాటరీస్ ఇన్కమ్ ఎంత చూపిస్తారు? ఈ 10 lakhs లో 3 lakhs పోయిన తర్వాత మీకు 7 lakhs వచ్చిందంట. ఏంటి? మీ చేతికి డబ్బులు. ఇక్కడ P&L లో 7 lakhs చూపించాలా? 10 lakhs చూపించాలా? 10 lakhs చూపించాలా? 7 lakhs చూపించాలా? మీ ఇన్కమ్ అనేది 10 lakhs కదమ్మా. ఆల్రెడీ టీడీఎస్ 30% డిడక్ట్ చేస్తే మళ్ళీ మీరు దాని మీద ట్యాక్స్ కట్టాలా? ఆ టీడీఎస్ ని ఉపయోగించుకోవచ్చు కదా. సార్ నో, అవునా కదమ్మా? సో టీడీఎస్ ని మీరు ఉపయోగించుకోవచ్చా లేదా? టీడీఎస్ అంటే ఏంటి? మీ తరపున వాడు అడ్వాన్స్ గా పే చేసిన డబ్బులు. మీ లయబిలిటీ నుంచి ఆ టీడీఎస్ ని ఏం చేసుకోవచ్చు? అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? రైట్. సో అలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఇన్కమ్ ఎంత చూపించాలి? 10 lakhs. ఈ 10 lakhs ఇన్కమ్ కింద చూపించి 10 lakhs మీద ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? 3 lakhs. ఈ 3 lakhs ని ఆల్రెడీ టీడీఎస్ రూపంలో పే చేశారు కదా. సో ఇది ట్యాక్స్ లయబిలిటీ అని అంటే ఈ ట్యాక్స్ లయబిలిటీ నుంచి మైనస్ టీడీఎస్ అని చెప్పేసి 3 lakhs మైనస్ చేసుకుని బ్యాలెన్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు మీ చేతికి ఎంత వచ్చిందమ్మా డబ్బులు? 7 lakhs. ఎంట్రీ ఏమేస్తారు మీ బుక్స్ లో చెప్పండి? మీ బుక్స్ లో ఎంట్రీ ఏమేస్తారు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 7 lakhs. ఓకే. టీడీఎస్ అకౌంట్ డెబిట్, టీడీఎస్ అసెట్టే కదా మీకు, అంతేనా? టీడీఎస్ అకౌంట్ డెబిట్ ఎంత? 3 lakhs. 2 ఏంటది? లాటరీ ఇన్కమ్. లాటరీ ఇన్కమ్ ఎంత? 10 lakhs. ఈ లాటరీ ఇన్కమ్ అనేది నామినల్ అకౌంట్. లాటరీ ఇన్కమ్ అనేది నామినల్ అకౌంట్. ఇది ఏమైపోద్ది? P&L క్లోజ్ చేయి, పంపించగానే క్లోజ్ అయిపోద్ది. సో ఇక్కడ నుంచి వెళ్తుందమ్మా లాటరీ ఇన్కమ్ అకౌంట్ డెబిట్ టు P&L అని చెప్పి 10 lakhs వేయగానే ఈ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంతేనా? ఎస్ ఆర్ నో? సో అంటే ఇక్కడ P&L లో క్రెడిట్ ఎంత పడుతుందమ్మా? 10 lakhs. P&L లో క్రెడిట్ ఎంత పడుతుంది? 10 lakhs. ఎస్ ఆర్ నో? రైట్. సార్ మనకి ఎంత అమౌంట్ 10 lakhs అని చెప్పేసి తెలియలేదు. టీడీఎస్ అనేది మనకి సరిగ్గా చెప్పలేదు. ఎంత టీడీఎస్ చేశాడు అనేది చెప్పలేదు. మీ చేతికి మాత్రం మీకు 5 lakhs వచ్చిందని చెప్పేసి చెప్పాడు అనుకో. మీ చేతికి ఎంత వచ్చింది అంటే మీ ఎగ్జామ్ లో క్వశ్చన్ లో చెప్తుంటాడు ఎలాగా. సో ది అమౌంట్ రిసీవ్డ్ ఈస్ 5 lakhs అని చెప్పేసి చెప్తాడు. ఓకే. అండ్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అని చెప్పేసి అనేస్తాడు అంతే. సబ్జెక్ట్ టు టీడీఎస్ అని అనేస్తాడు అంతే. ఇక్కడ 5 lakhs రిసీవ్డ్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అని చెప్పేసి అన్నప్పుడు మీరు బుక్స్ లో 5 lakhs P&L లో చూపిస్తారు ఇన్కమ్ కింద. మీ చేతికి రిసీవ్ అయిందంతా 5 lakhs. అంటే మీకు వచ్చిన గిఫ్ట్ అమౌంట్ 5 lakhs ఏనా? కాదు కదా. మరి ఎలా చేయాలి దాన్ని? సో ఈ 5 lakhs నార్మల్ గా 100 rupees ఉందనుకోమ్మా, దాంట్లో 30% ట్యాక్స్ రేట్. 100% లో ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ రేట్? 30% ట్యాక్స్ రేట్. తీసేస్తే మీకు ఎంత వస్తుంది? 70%. తీసేస్తే ఎంత వస్తుంది? 70%. అంతే కదా. మీ చేతికి రిసీవ్ అయింది దేంతో ఈక్వల్? 70% తో ఈక్వల్, 5 lakhs తో ఈక్వల్. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ 100% లో 30% ట్యాక్స్ తీసేస్తే 70% మీకు మిగులుతుంది. మీకు వచ్చిన 5 lakhs అనేది దేంతో ఈక్వల్? 70% తో ఈక్వల్. అలాంటప్పుడు 100% ఎంత అని చెప్పేసి కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలనుకో ఏం చేయాలి? 5 lakhs into 100/70. 100/70 అంతేనా? దేనికి ఈక్వల్? 70కి ఈక్వల్. అన్నప్పుడు 100కి ఎంత అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాలంటే 5 lakhs into 100/70 అంటే ఎంత అవుతుందమ్మా? 7,14,286. ఓకే. 7,14,286 అనేది మీకు టోటల్ రిసీవ్డ్ అమౌంట్. అలాంటప్పుడు మీరు ఇన్కమ్ కింద ఎంత చూపించుకోవాలి? 7,14,286 ఇన్కమ్ కింద చూపించుకుని
దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ట్యాక్స్ ని ఆల్రెడీ టీడీఎస్ కి డిడక్ట్ అయింది కాబట్టి ఆ టీడీఎస్ ని మనం మైనస్ చేసుకుంటాం. అర్థమైందా? సో అంటే నెట్ అమౌంట్ ఇచ్చి మనం గ్రాస్ అమౌంట్ ని మనం ఇన్కమ్ కింద చూపించుకోవాలి. టీడీఎస్ బిఫోర్ టీడీఎస్ ని ఇన్కమ్ కింద చూపించుకోవాలి. అంతేనా? మన రూల్ ఏంటి చెప్పండి? 10 లక్షల్లో 3 లక్షలు టీడీఎస్ తీసేస్తే 7 lakhs రిసీవ్ అయిందంటే P&L అని చూపించాం. నెట్ ఆఫ్ టీడీఎస్ చూపించామా, గ్రాస్ ఆఫ్ టీడీఎస్ చూపించామా, బిఫోర్ ద టీడీఎస్ చూపించామా? బిఫోర్ ద టీడీఎస్ ఇక్కడ చూపించాం. అంటే మనం మీ చేతికి 5 లక్షలు వచ్చింది నెట్ ఆఫ్ టీడీఎస్ అని చెప్పాడు. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి? మనం టీడీఎస్ ని ఇంక్లూడ్ చేసి రివర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఏమంటాం? గ్రాసింగ్ అప్ అంటాం. అర్థమైందా? సో గ్రాసింగ్ అప్, ఆ గ్రాసింగ్ అప్ అనేది ఎలా చేస్తాం? ఆ టీడీఎస్ చేసిన తర్వాత గ్రాసింగ్ అప్ వాల్యూ 5 lakhs ఇంటూ ఇక్కడ మనకు రిసీవ్ అయిన 5 lakhs దేంతో ఈక్వల్? 70% తో ఈక్వల్. అలాంటప్పుడు 100 కి ఎంత అని చెప్పేసి 100/70 వేసి మనం గ్రాసింగ్ అప్ చేసుకుని ఆ వాల్యూని తీసుకుంటామంట, ట్యాక్స్ చేస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? స్టార్టింగ్ కి మీరు అదర్ సోర్సెస్ కి వెళ్ళారనుకోమ్మా, గ్రాసింగ్ అప్ అనే కాన్సెప్ట్ ఉంటది. ఆ గ్రాసింగ్ అప్ అనే కాన్సెప్ట్ ఏంటో కాదు ఇదే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మీకు ఎగ్జామ్ లో గనక టీడీఎస్ తర్వాత మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అన్నాడు అంటే మీరేం చేయాలి? టీడీఎస్ కి బిఫోర్ దాన్ని ఇన్కమ్ కింద మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం ఇన్కమ్ కింద తీసుకోవాలి. అర్థమైందా? అటు మీకు చేతికి రిసీవ్ అయింది ఎంత అనగానే అది తీసుకెళ్లి ఇన్కమ్ కింద వేస్తే ప్రాబ్లం సంకన ఆగిపోద్ది. అర్థమైందా? సో కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ గ్రాసింగ్ అప్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు ప్యాకెట్ ఆడుతుంటే గోల్డ్ మెడల్ వచ్చిందా? హార్స్ రేసెస్ లో గోల్డ్ మెడల్ వస్తాయి అంటే ఇక్కడ ఎస్ ట్యాక్స్, దాని వాల్యూ ట్యాక్స్. అసెట్ వాల్యూ క్యాట్ ఎంట్రీ ఎలా పడుతుంది? నువ్వే చెప్పు. నెట్ ఆఫ్ టీడీఎస్ చేశాడు, టోటల్ ఫైర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది కార్ ఎంత? 10 lakhs అనుకో. 3 lakhs నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, అవునా? సో మిగిలిన 7 lakhs నువ్వు నీకు బెనిఫిట్ వచ్చినట్టు, అంతేనా? ఎస్ ఆర్ నో? అసెట్ వాల్యూ ఏమొస్తుంది? 7 lakhs వస్తుందా? అసెట్ అకౌంట్ ఎంత వస్తుంది? ఎంత అని అడుగుతున్నావా? సో ఇక్కడ నీకు వచ్చింది అసెట్ వాల్యూ అనేది 7 lakhs కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ taxability of some mobile or immobile property received by any person అని చెప్పేసి అంటున్నాడమ్మా. అక్కడ మనీ కానీ ప్రాపర్టీ, మోబుల్ ప్రాపర్టీ కానీ ఇమ్మోబుల్ ప్రాపర్టీ కానీ మీ చేతికి రిసీవ్ అయితే గనక, ప్రాపర్టీ కానీ ఇమ్మోబుల్ ప్రాపర్టీ ఆర్ మోబుల్ ప్రాపర్టీ లేకపోతే మనీ కానీ మీ చేతికి రిసీవ్ అయితే గనక ఊరికినే వస్తే అలాగా, ఇన్అడిక్వేట్ గా వస్తే అలాగా. అమ్మ మనీ ఇన్అడిక్వేట్ గా రావడం అనేది ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనీ అనేది వచ్చేటప్పుడు ఇన్అడిక్వేట్ గా అనే పాయింట్ ఉండదు, వితౌట్ కన్సిడరేషన్ వస్తుంది మనీ. అదే మూవబుల్ ప్రాపర్టీ ఉందనుకోమ్మా, మూవబుల్ ప్రాపర్టీ మాత్రం ఇన్అడిక్వేట్ గా రావచ్చు, వితౌట్ కన్సిడరేషన్ రావచ్చు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కూడా వితౌట్ కన్సిడరేషన్ రావచ్చు, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కి రావచ్చు. అర్థమైందా? రైట్ అమ్మా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ప్రాపర్టీ అని అన్నాడు కదమ్మా. ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీస్ వస్తాయి? ఇమ్మోబుల్, మోబుల్ రెండు వస్తాయి. సమ్ ఆఫ్ మనీ ఆర్ ప్రాపర్టీ రిసీవ్డ్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అని అంటాడు. సో ఇక్కడ ప్రాపర్టీ అంటే మోబుల్, ఇమ్మోబుల్ రెండు వస్తాయా? సో ఇక్కడ చూడండి, ప్రాపర్టీ మీన్స్ ద ఫాలోయింగ్ క్యాపిటల్ అసెట్స్ ఆఫ్ ది ఎస్ఎస్సి, నేమ్లీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మూవబుల్ ప్రాపర్టీలో అన్ని మూవబుల్ ప్రాపర్టీస్ అన్నట్ల జాగ్రత్తగా చూడండి. మూవబుల్ ప్రాపర్టీస్ లో షేర్స్ అండ్ సెక్యూరిటీస్, జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, బులియన్.
ఎక్కడో చూసినట్టుంది సార్. ఎక్కడ? క్యాపిటల్ గెయిన్స్ లో పర్సనల్ ఎఫెక్ట్స్ ని ఎక్స్క్లూడ్ చేశారు. ఆ పర్సనల్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఏం చెప్పారమ్మా? జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ వరకే చెప్పారు. ఇక్కడ కొత్తగా చెప్పిన ఏంటి? బులియన్, షేర్స్ అండ్ సెక్యూరిటీస్. ఇవి మూవబుల్ ప్రాపర్టీస్ అంటారమ్మా. ఇక్కడ మనకి ఈ సెక్షన్ లో ఎక్కడైనా మూవబుల్ ప్రాపర్టీ అన్నాడు అంటే ఇవి మాత్రమే వస్తాయి. ఇవి కాకుండా ఇంకేమైనా వస్తే దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ అండర్ దిస్ హెడ్. అర్థమైందా? ఈ హెడ్ లో మనం కవర్ చేయాల్సిన అవసరం లేదంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ మొత్తం ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్, అడిక్వేట్ మనకి వితౌట్ కన్సిడరేషన్ అనే 2 క్లాజెస్ ఉంటాయి. 2 క్లాజెస్ ఉన్నాయి. తర్వాత ఎన్ని రకాలుగా రావచ్చు? మనీ రావచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రావచ్చు, మూవబుల్ ప్రాపర్టీ రావచ్చు. అంటే 3 మనకి గిఫ్ట్లు అనేవి ఎలా రావచ్చమ్మా? మనీ రావచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రావచ్చు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్. అదే మూవబుల్ ప్రాపర్టీస్ రావచ్చు. మూవబుల్ ప్రాపర్టీస్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? షేర్స్ అండ్ సెక్యూరిటీస్, జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్ అండ్ బులియన్. బులియన్ అంటే బిస్కెట్ బంగారం. అర్థమైందా? రైట్. సో అవి మూవబుల్ ప్రాపర్టీస్ రావచ్చు. తర్వాత అవి వితౌట్ కన్సిడరేషన్ రావచ్చు, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ రావచ్చు. మీ రెండు సపరేట్ క్లాసులే కదా. ఇక్కడ 3 పాసిబిలిటీస్ అండ్ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. 3 into 2 అంటే ఎన్ని అవుతాయి? 6. అంతేనా? అంటే టోటల్ గా 6 సిచ్యువేషన్స్ రావాలి. అంతేనా? ఎస్ ఆర్ నో? కానీ మనీకి మాత్రం ఏముండదు అనుకున్నాం? వితౌట్ అన్నా ఇన్అడిక్వేట్ అన్నా 2 ఒకటి. అసలు వితౌట్ అనేదే వస్తుంది, ఇన్అడిక్వేట్ అనేది మనీకి ఉండదు. అర్థమైందా లేదా? అర్థమైందా? మీకు డబ్బులు ఇస్తున్నాను, వితౌట్ కన్సిడరేషన్ ఇస్తున్నాను, లేదా ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ ఇస్తున్నాను. మీ దగ్గర నుంచి 10 లక్షలు తీసుకుని నేను 20 లక్షలు ఇస్తున్నానంట. అంటే ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ డబ్బులు తీసుకుంటున్నట్ట, నెట్ 10 లక్షలు మీకు గిఫ్ట్ ఇస్తున్నట్టు. అర్థమైందా? సో అది ఇన్అడిక్వేట్ గా తీసుకున్నట్టుగా రాకూడదు. అంటే ఇన్అడిక్వేట్ అనేది ఉండదు మనీలో. అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 5. అంతేనా? మనీ వచ్చేసరికి వితౌట్ కన్సిడరేషన్, మూవబుల్ ప్రాపర్టీ వచ్చేసరికి వితౌట్ కన్సిడరేషన్, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. సారీ, ఇమ్మూవబుల్ వచ్చేసరికి అది. ఈ మూవబుల్ వచ్చేసరికి వితౌట్ కన్సిడరేషన్, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. మనీ వచ్చేసరికి ఓన్లీ వితౌట్ కన్సిడరేషన్ అనే 5 సిచ్యువేషన్లు మాత్రమే కవర్ అవుతాయి. అంతేనా? ఎస్ ఆర్ నో? అవునా కదా? సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి టేబుల్లో. ఆ 5 ఉన్నాయా? ఉన్నాయా లేదా 5? రైట్. సో ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి. సమ్ ఆఫ్ మనీ, డబ్బులు వచ్చాయండి మీకు. ఓకే, డబ్బులు వస్తే ఏం చేస్తారు సార్? పార్టీ చేసుకుంటాం. మీరు డబ్బులు వస్తే ఏం చేస్తారు కదమ్మా? ముందు ట్యాక్స్ కట్టాలి. ఆ పని చూడండి. ఓకే, సో వితౌట్ కన్సిడరేషన్, మనీ రిసీవ్డ్ వితౌట్ కన్సిడరేషన్, ది హోల్ ఆఫ్ సచ్ సమ్ ఇఫ్ అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడ్స్ 50,000. అంటే 50,000 దాటితే మొత్తం ట్యాక్స్ చేసేయండి అంటున్నాడు. 50,000 ఒక్క రూపాయి ఇస్తే, 50,000 ఒక్క రూపాయి వచ్చింది అనుకోమ్మా, మొత్తం ట్యాక్స్ 50,000 అంతా ట్యాక్సిబుల్ అయిపోతుందా? ఆడు చెప్తున్న దాని ప్రకారం అంతే. 50,000 లోపల వస్తే ట్యాక్సిబుల్ అవ్వదు. సార్ నాకు అప్పారావు ఒక 50,000 ఇచ్చాడు, సుబ్బారావు ఒక 50,000 ఇచ్చాడు, పుల్లారావు ఒక 50,000 ఇచ్చాడు, ఒక్కొక్కరికి 50,000. అగ్రిగేట్ ఆడు అన్నాడు, ఏమన్నాడు చూడండి, హోల్ ఆఫ్ దిస్ సమ్ ఇఫ్ అగ్రిగేట్ ఎక్సీడ్స్ 50,000. ఓకే, సో అప్పారావు 10,000, సుబ్బారావు 10,000, పుల్లారావు 10,000, ఇంకొక ఏదో రావు 20,000 ఇచ్చాడు. ఇప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందమ్మా నాకు? మొత్తం కలిపితే 50,000 వచ్చింది. ఓకే, సో అంకారావు అని ఒకడు ఉన్నాడు, ఆ దరిద్రుడు వచ్చి 1 రూపాయి ఇచ్చాడు. ఆ దరిద్రుడు వచ్చి ఒకే 1 రూపాయి ఇచ్చాడు గిఫ్ట్. ఏమవుతుంది? ఈ 6గురు దగ్గర నుంచి కలిపి 5గురు దగ్గర నుంచి కలిపి వచ్చింది ఎంత అవుతుందమ్మా? 50,000 1 రూపాయి వచ్చింది. 50,000 1 రూపాయి వస్తే ఏమవుతుంది? మొత్తం 50,000 కూడా ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఈ దరిద్రుడు ఇచ్చిన 1 రూపాయి వల్ల మొత్తం ఏమవుతుంది? ఈ 50,000 కూడా ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఒకవేళ 30% స్లాబ్ లో ఉన్నాను అనుకోమా, నాకు ఏమవుతుంది చెప్పండి? 15,000 ట్యాక్సిబుల్ అయిపోతుంది కేవలం విత్ 1 రూపీ. అడిచిన ఎక్స్ట్రా 1 రూపాయి వల్లే కదమ్మా ఇదంతానే. అవునా కదా? సో 15,000 రూపీస్ ట్యాక్సిబుల్ అయిపోతుంది. అంటే 50,000 అనేది ఒక లిమిటా, కట్ ఆఫ్ అమౌంటా? ఏమవుతుంది? ఇట్ ఈస్ సింప్లీ ఏ కట్ ఆఫ్ అమౌంట్. కట్ ఆఫ్ అమౌంట్ అంటే మళ్ళీ అంతవరకు ట్యాక్సిబుల్ కాదని కాదు,
అది దాటితే మొత్తం అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అర్థం. అర్థమైందా? సో సెకండ్ సిచ్యువేషన్ చూడండి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చిందండి ఈసారి మీకు. ఎంతమంది దగ్గరికి రావచ్చు? ఫస్ట్ ఆఫ్ మనీ ఎంతమంది దగ్గర నుంచి రావచ్చు? ఎంతమంది దగ్గర నుంచి రావచ్చు. అంత కలిపి అగ్రిగేట్ గా 50,000 అనేది మాక్సిమం లిమిట్. 50,000 దాటితే మొత్తం ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చిందంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎలా వచ్చింది? వితౌట్ కన్సిడరేషన్. ఇలా రోడ్డు మీద ఒక అతను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు నా ముఖం చూసి బాగా నచ్చాను నేను. ఆడుకున్న బిల్డింగ్ రాసి ఇచ్చేసాడు. ఓకే, నేనేం బలవంత పెట్టలేదు, దాన్ని నేను గద్దె పెట్టి బెదిరించలే, ఏమి చేయలే. ఆడే వచ్చి నాకు రాసి ఇచ్చేసాడు బిల్డింగ్. ఆ బిల్డింగ్ వాల్యూ ఎంత? 25 లక్షలు. ఓకే, ఆ బిల్డింగ్ వాల్యూ అంటే ఎలా తీసుకొస్తాం సార్ బిల్డింగ్ కి? స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మన బేసిస్ ఉంది కదా, ఎస్ ఆర్ నో? ఆ బేసిస్ ఏంటి? స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకొచ్చి మన చేతుల్లో ట్యాక్స్ చేస్తారు. సో ఈ రోజున గిఫ్ట్ వచ్చిందంటే ఈ రోజున నాకు ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ 25 లక్షలు ఉంటే ఆ 25 లక్షలు నా చేతిలో ఏం చేస్తారమ్మా? ట్యాక్స్ చేస్తారు. అర్థమైందా? సో అక్కడ వితౌట్ కన్సిడరేషన్ వస్తే మొత్తం ఎంటైర్ అమౌంట్ ట్యాక్సిబుల్. కానీ ఒకవేళ ఇలాంటి అమౌంట్ అగ్రిగేట్ 50,000 కంటే తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? నాట్ ట్యాక్సిబుల్. సో చిన్న చిన్న ల్యాండ్ ముక్కలు 3-4 తీసుకొచ్చి నాకు ఇచ్చారంట, అవన్నీ కలిపినా సరే 50,000 దాటలేదంట. ట్యాక్సిబుల్ అవుతుందా? ట్యాక్సిబుల్ అవుతుందా అవదా? అవ్వదంట. అర్థమైందా? సచ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 50,000 అని చెప్పేసి అంటాడు. అంటే ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వైజ్ గా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఓకే, సో ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ నుంచి వచ్చిన వాల్యూ వితౌట్ కన్సిడరేషన్ వచ్చిన వాల్యూ ఎంత దాటకూడదు? 50,000 దాటకూడదు. ఓకేనా? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ అంట. ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ 10 లక్షలు ఉంది, కానీ నేను ఆడికి 10 లక్షలు ఇచ్చా. డిఫరెన్స్ గ్యాప్ ఎంత ఉంది? ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ 15 లక్షలు. అర్థమైందా? రైట్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ అండ్ ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ కన్సిడరేషన్ paid if such difference exceeds higher of 50,000 and 10% of the consideration, 20% in certain cases తర్వాత మాట్లాడుకుందాం. సో 10% of the consideration దాట్ అంటే ఆ డిఫరెన్స్ కంటే ఇప్పుడు మనకి సర్టెన్ కేసు మనం 50C గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వరకు డీవియేషన్ ఇచ్చారమ్మా? 110%. అదే 110 లో 10% ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? సో ఆ 50,000 కానీ ఆ 10% కానీ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఏదైతే ఎక్కువ ఉందో ఆ వాల్యూ డిఫరెన్స్ కింద మనం తీసుకుని అలౌ చేసుకోవచ్చు అంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. తర్వాత మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ అగ్రిగేట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 50,000. మొత్తం అన్ని నాకు గిఫ్ట్లు వచ్చిన మూవబుల్ ప్రాపర్టీస్ యొక్క వాటన్నిటి మార్కెట్ వాల్యూ తీసుకోవాలంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ దాని ఎంత దాటితే 50,000 దాటితే ఎంటైర్ అమౌంట్ ఇస్ ట్యాక్సబుల్. మూవబుల్ ప్రాపర్టీ ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ ఏమంటున్నాడమ్మా? డిఫరెన్స్ బిట్వీన్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ అండ్ కన్సిడరేషన్ పేడ్ ఇఫ్ అగ్రిగేట్ ఎక్సీడ్స్ 50,000 అని చెప్పేసి చెప్తున్నాడు. ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ అంటే తక్కువ అమౌంట్ పే చేస్తున్నాం, ఫెయిర్ మార్కెట్ వాల్యూతో పోలిస్తే తక్కువ అమౌంట్ పే చేస్తున్నాం. అలాంటప్పుడు ఏమవుద్ది? సో శివాజీ మహారాజ్ కత్తి ఎంత వాల్యూ? బయట మార్కెట్ లో 10 crores ఉందంట, నేను ఎంత పే చేశాను? 20 లక్షలు పే చేశానంట. సో డిఫరెన్స్ అంతా ఏమవుద్ది? ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ లో ఇక్కడ ట్యాక్సిబుల్ అయిపోతుంది యాజ్ ఇట్ ఎక్సీడ్స్ 50,000. ఓకే సార్, 5 సిచ్యువేషన్ లో 5 50,000 చెప్పారు. ఓకే, ఈ 5 50,000 లింక్ ఉందా? ఆర్ సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి? నాకు క్యాష్ లోనే గిఫ్ట్ వచ్చాయి, మూవబుల్ ప్రాపర్టీలోనే గిఫ్ట్ వచ్చాయి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో కూడా గిఫ్ట్లు వచ్చాయి. ఓకే, సో కొంతమంది డబ్బులు ఇచ్చారు మీరు నాకు, కొంతమంది షేర్స్ ఇచ్చారు, ఇంకో కొంతమంది ల్యాండ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు అన్ని కూడా ఒకే ఇయర్ లో వచ్చాయి. ఇప్పుడు ఈచ్ సెపరేట్ కేటగిరీకి 50,000 లిమిటా? మొత్తం ఈ సెక్షన్ అంతటికి 50,000 లిమిటా? ఈ 5 సిచ్యువేషన్ ఆఫ్ కేటగిరీస్ 5 కేటగిరీస్ కి సెపరేట్ గా 50,000 లిమిటా, లేకపోతే అన్నిటికీ కలిపి 50,000 లిమిట్ అమ్మా? మూవబుల్ ప్రాపర్టీలోనే వితౌట్ కన్సిడరేషన్ వచ్చినవి ఉన్నాయి, ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ వచ్చినవి ఉన్నాయి మూవబుల్ ప్రాపర్టీస్ లో. అప్పుడు మనకి దీనికి వితౌట్ కన్సిడరేషన్ 50,000 లిమిట్, ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ కి 50,000 లిమిటా? ఎస్ ఆర్ నో? ఎస్. ఈ 5 కేటగిరీస్ కి 50,000 అనేది ఈచ్ కేటగిరీ వైజ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా వేరియస్ గా గిఫ్ట్లు వచ్చినాయి అనగానే సపరేట్ గా రాసుకోవాలంట. మనీ రూపంలో వచ్చిన గిఫ్ట్స్ ఎవరెవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు. సెకండ్, మూవబుల్ లో వితౌట్ కన్సిడరేషన్ ఇచ్చిన గిఫ్ట్స్, మూవబుల్ లో ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ లో వచ్చిన గిఫ్ట్స్.
తర్వాత ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో వితౌట్ కన్సిడరేషన్ లో వచ్చినవి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఇన్అడిక్వేట్ గా వచ్చినవి. అలా నేను సెగ్రిగేట్ చేసుకుని అక్కడ ఈచ్ కేటగిరీకి 50,000 అనేది నేను లిమిట్ గా తీసుకుని చూడాలంట. అదే ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో అయితే కనుక ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో అక్కడ చూడండి కింద బాక్స్ లో పాయింట్ చెప్పాడు, ద సీలింగ్ ఆఫ్ 50,000 is available independent of each of 5 categories of gifts mentioned above via cash, gifts, immovable property without consideration, inadequate consideration, movable property without consideration or inadequate consideration. ఈ 5 categories కా 50,000 లిమిట్ అనేది ఇండిపెండెంట్ గా అప్లికబుల్ అవుతూ వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కన్సిస్టింగ్ ఆఫ్ బిల్డింగ్, ల్యాండ్ ఆర్ బోత్. అదే మూవబుల్ ప్రాపర్టీస్ అంటే షేర్స్ ఆర్ సెక్యూరిటీస్, ఆర్కియాలజికల్ కలెక్షన్స్, జ్యువెలరీ, స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, బులియన్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? అవి మాత్రమే మూవబుల్ ప్రాపర్టీస్ లో ఈ సెక్షన్ లో కవర్ అయ్యేవి. ఇవి కాకుండా ఏమైనా మూవబుల్ ప్రాపర్టీస్ లో వస్తే నాట్ కవర్డ్ అండర్ దిస్ సెక్షన్, నాట్ కవర్డ్ అండర్ దిస్ సెక్షన్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? ఇక్కడ ఈ సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్సెప్షనల్ కేసెస్ అన్నమాట. ఏంటవి? ఎక్సెప్షనల్ కేసెస్. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఏమన్నాయో చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద ఎక్సెప్షనల్ కేసెస్ వేరిన్ the liability as a taxability does not arise in case of any sum of money or specified movable or immovable property is received. అంటే ఈ సిచ్యువేషన్స్ లో రిసీవ్ అయితే అది ఏమవుతుందమ్మా? టాక్సబుల్ కాదు అని చెప్తున్నాడంట. ఈ సిచ్యువేషన్స్ చూడండి. ఫ్రమ్ ఎనీ రిలేటివ్. రిలేటివ్ అంటే ఎవరు సార్? సో ఇక్కడ రిలేటివ్ అంటే డెఫినేషన్ చూడాలి అమ్మా. ఒకవేళ రిలేటివ్ డెఫినేషన్ ఈ సెక్షన్ లో స్పెసిఫిక్ గా ఇవ్వలేదు అనుకోమ్మా, ఏం చేయాలి మనం? జనరల్ గా వెళ్ళాలి. కానీ అంత స్కోప్ ఇవ్వలేదు మనకి. ఏం చేశాడు? రిలేటివ్ అనే వాడిని ఇక్కడ స్పెసిఫిక్ గా డిఫైన్ చేశాడంట. ఈ రిలేటివ్ దగ్గర నుంచి కనుక మనీ కానీ, మూవబుల్ ప్రాపర్టీ కానీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ వస్తే కనుక ఏమవుతుంది? నాట్ ట్యాక్సబుల్, ఎగ్జామ్ట్ ఫ్రమ్ ది ట్యాక్స్. అర్థమైందా? అంటే రిలేటివ్ అనే డెఫినేషన్ స్పెసిఫిక్ గా డిఫైన్ చేశాడు కాబట్టి ఈ సెక్షన్ కోసం మళ్ళీ మనం జనరల్ కి వెళ్ళొచ్చా? అంటే సెక్షన్ 2 కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఓకే, రైట్. రిలేటివ్ అంటే ఎవరు చూడండి. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్, ఇండివిజువల్ తీసుకుని వాడికి రిలేటివ్ అంటే ఎవరో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఒకసారి ఒక్కొక్కటిగా చదవండి అమ్మా. ఇండివిజువల్ కి ఎవరు రిలేటివ్ అంట? స్పౌజ్ రిలేటివ్ అంట. స్పౌజ్ అంటే ఎవరు? భార్యకి భర్త, భర్తకి భార్య ఏమవుతారు? రిలేటివ్స్ అంట. ఓకే, సో భర్తకి భార్య, భార్యకి భర్త రిలేటివ్స్ ఏనా? భార్య భర్త రిలేటివ్సే కదమ్మా. రైట్, వెరీ గుడ్. తర్వాత అక్కడతో అయిపోయలేదు, ఇంకేమంటున్నాడు? బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఇండివిజువల్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ కూడా ఏమవుతారు? రిలేటివ్సే. అక్కడతో ఆపేయలేదు. బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్. స్పౌజ్ వైపు రాసుకోండి. ఏమని? బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్ అని చెప్పేసని. అవును, మనకేమవుతాడు సార్? వదిన కూడా అవుతుంది రేదో. వదిన, మరదలు, బావ, బామ్మరిది. అర్థమైందా? పెద్దోడైతే బావ, చిన్నోడైతే బామ్మరిది. పెద్దోళ్ళు అయితే వదిన, చిన్నోళ్ళు అయితే మరదలు. ఓకేనా? వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చినా సరే నాట్ ట్యాక్సబుల్. ఎందుకు? రిలేటివ్ డెఫినేషన్ లో కవర్ అయ్యారు కాబట్టి. సో కాబట్టి మన బామ్మరిది దగ్గర చిన్న డబ్బులు తీసుకొచ్చా లేదా? గిఫ్ట్ తీసుకొచ్చా లేదా? ఎస్, గిఫ్ట్ తీసుకోవచ్చు. సో మరి బామ్మరిది భార్య నుంచి, బామ్మరిది గురించే చెప్పాడా? బామ్మరిది భార్య గురించి కూడా చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? మన స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్. దొరుకుతుంటా సరిగ్గా చూడు. ఓకే, రైట్. సో బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఇండివిజువల్, స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్, స్పౌజ్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్. అందుకని నేను ఇలాంటి అక్రమ రిలేషన్ కడతారని చెప్పేసి క్లారిటీగా రాస్తున్నాను అక్కడ నేను. అర్థమైందా? కావాలంటే అది రాసుకోండి. అర్థమైందా? సో ఇక్కడ అంటే ఈ డయాగ్రామ్ అనేది రాసుకుంటే మనకు ఒక పిక్చర్ వస్తుంది అని చెప్పేసాను. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా? బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది ఇండివిజువల్ యొక్క